కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజల ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మోడరేటర్గా వ్యవహరించనున్న తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా దాదాపు 65 ఏళ్ల చరిత్రతో కొనసాగించిన విషయం మీకు తెలిసిందే. అయితే మన యూనియన్ సంప్రదాయంలో ముందుగా ఎన్నికలకు ముందు ఆయా పార్టీల ముఖ్య నాయకులతో మీట్ ద ప్రెస్లు నిర్వహించడం, అట్లాగే ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రులను అదే మీట్ ద ప్రెస్కి మన యూనియన్ ఇన్వైట్ చేసే ఒక సంస్కృతి ఆనవాయితీ 60 ఏళ్లుగా కొనసాగుతుంది. దురదృష్టం, గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఆనవాయితీని కొనసాగించకపోవడం విచారకరంగా భావిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మీట్ ద ప్రెస్లో పాల్గొని ఆ వేదికల్నే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయినాక మా వేదికకు రావాలి అని చెప్పి మనం ఆహ్వానిస్తే ఆ రోజే మాట ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చారు. కొంత ఆలస్యం జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా వారు మాకు వారి విలువైన సమయం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన వారికి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన కార్యక్రమం కొనసాగించే ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన, అట్లాగే ముందుగా మీడియా అకాడమీ పక్షాన కె శ్రీనివాసరెడ్డి గారు పుష్పగుచ్చాన్ని అందిస్తారు. ఇప్పుడు టీయూడబ్ల్యూజే పక్షాన వారికి మేము పుష్పగుచ్చాన్ని అందించబోతున్నాం. యూనియన్ ఉపాధ్యక్షుడు దొంతూరు రమేష్, అట్లాగే ఐజేయు నాయకులు నరేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు వెంటనే వేదిక మీద. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇప్పుడు మా జ్ఞాపికను అందించబోతున్నాం. ఆ జ్ఞాపిక ప్రత్యేకతను శ్రీనివాసరెడ్డి గారు వివరిస్తారని కోరుతున్నాను. Friends, it's a rare photo of Mr. Revanth Reddy, Honorable Chief Minister of the state. 2020 జూన్ 13న మనం కోవిడ్కి సంబంధించి చాలామంది రాష్ట్రంలో జర్నలిస్టులు చనిపోయారు. అందులో మొదట చనిపోయిన యువకుడు TV9 జర్నలిస్టు. ఆ తర్వాత చాలామంది చనిపోయారు. ఆ సందర్భంగా ఆనాటి ప్రభుత్వాన్ని ఈ కోవిడ్లో బలైనటువంటి కుటుంబాలకు ఆదుకోవాలా అని చెప్పి చేసిన విజ్ఞప్తి ఫలించలే. మనమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన దినం, అవసరమైతే బజార్లోకి వెళ్ళి విరాళాలు సేకరించి భిక్షాటన చేసి తీసుకొచ్చి మన మిత్రుల కుటుంబాలను ఆదుకుందామని చెప్పి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇదే ఆడిటోరియంలో
మళ్ళా నల్లగుడ్డలు కట్టుకుని నిరసనగా నిశ్శబ్దంగా తెలియజేస్తున్న క్రమంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు సడన్గా వచ్చారు. ఏమిటిది, నేను సహాయం చేస్తాను, మీతో పాటు ఉంటాను అని చెప్పి వచ్చి మాతో పాటు ఇదే గది మీద కూర్చుని నోటికి కట్టుకుని కూర్చున్నాడు గంటసేపు. ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళం నేను ఇస్తానని చెప్పి తర్వాత సహాయాన్ని అందజేశాడు. ఆ రేర్ ఫోటో వారికి ప్రజెంట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో దాన్ని ఫ్రేమ్ చేసి మీ అందరి ముందు ప్రజెంట్ చేస్తున్నాం. అది 2020 జూన్ 13th. డిప్యూటీ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ గారు. గడగడలాడిన రోజులు మీరు వచ్చి కూర్చొని 2 లక్షల రూపాయలు ఇచ్చారు 10 కుటుంబాలకి. ఇది ఖచ్చితంగా మీరు ఎక్కడో ఒక దగ్గర. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగాధర్ గారు హరి గారు వచ్చి జూపల్లి గారికి బోకేని అందిస్తారు. జూపల్లి గారు మన ఎప్పుడు జర్నలిస్టులతో ఉండే ఆత్మీయులు, వారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మా ఆత్మీయులు, మార్గదర్శకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గౌరవ శ్రీనివాసరెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇక్కడ మిత్రుడు విరహత్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జనరల్ సెక్రటరీ, మీడియా అకాడమీ చైర్మన్ కన్నా ఈ ప్రాంగణం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్కి కూడా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ, మనము సహజంగా పెట్టుకునే మీట్ ది ప్రెస్లకి ఇది మీట్ ది ప్రెస్ అయినా కొద్దిగా భిన్నంగా, ఎందుకంటే ఇతర పార్టీలను ఎవరిని ఆహ్వానించలేదు. లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది ఆ కార్యక్రమం రెగ్యులర్గా నిర్వహించేటటువంటి కార్యక్రమం షెడ్యూల్ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారిని అడగగానే మాకు అనుభూతి ఉంది, మీట్ ది ప్రెస్లో మీరు పాల్గొనాలా ముఖ్యమంత్రిగా అంటే అంగీకరించారు. వరుసగా వస్తున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ఇది కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదు. మంచి అకేషన్ వచ్చింది, 100 days ఇన్ ఆఫీస్ కాబట్టి దానికి రావాలని కోరగానే అంగీకరించారు. కొద్దిగా లిబరల్గా ఉందాం, ముఖ్యమంత్రి గారు లిబరల్గా ఉంటే టైము ½ an hour కన్నా చెప్పవచ్చు సమస్యలు మన అభివృద్ధికి సంబంధించి చేసిన 30 నెలల 100 రోజుల్లో చేసినటువంటి, ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా కొద్దిగా లిబరల్గా. మన సమస్యలు ఏమైనా ఉంటే లాస్ట్లో అడుగుదాం. రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు, రాజకీయ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీటి మీద కేంద్రీకరించమని చెప్పి కోరుతూ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని 100 రోజుల్లో ప్రభుత్వాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎలా అమలుపరిచారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాటు ఏంటి, వారి ద్వారా విందామని మనవి చేస్తూ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను మాట్లాడాల్సింది. మీడియా మిత్రులకు, పెద్దలు కె శ్రీనివాసరెడ్డి గారికి, మిత్రుడు
రాహత్ గారికి, సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా 100 రోజులు మా ప్రభుత్వం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా అంటే ఈ 100 రోజుల పరిపాలనలో మీ అందరి సహకారం, మీ సలహాలు సూచనలతో ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలన అందించినమని 100% మా సహచర మంత్రులు, శాసనసభ్యులు, పౌర సమాజం భావిస్తున్నది. ప్రజలు ప్రధానంగా ఇలా భావించడానికి మీడియా మిత్రుల సహకారం ఎంతో అవసరం. మీరు బాధ్యతగా ఆ బరువును, బాధ్యతను నిర్వహించినందుకు మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్ష. మిత్రులారా, సెప్టెంబర్ 17, 1948 ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఒక్కసారిగా మన వైపు మళ్ళీ చూసి సెప్టెంబర్ 17, 1948కు ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ అణిచివేత, ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి 7 తరాలు తన ఆధిపత్యాన్ని, తన రాచరికాన్ని మన మీద రుద్ది, మన మీద పెత్తనం చేసి, మనల్ని అదిమిపెట్టి మన మీద అజమాయిషీ చేయాలని స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది. ఎందుకు ఆ రోజును మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత ఉన్నది. సెప్టెంబర్ 17, 1948కి ఎంత ప్రత్యేకత ఉందో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత, ప్రాధాన్యత. ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ప్రజలిచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది. అందుకే అంత ప్రాధాన్యత ఉంది. ఈ పోలిక, ఈ ప్రస్తావన అనాలోచితంగానో, లోతుగా విశ్లేషించకుండానో, అవగాహన రాహిత్యంతో నేను మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్నికల కంటే ముందు దాదాపుగా 9.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ప్రజలలో మమేకమై ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మాటను నేను చెప్పదలుచుకున్నాను. 7 తరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం సాగర్ కట్టిన, నిజాం కాలేజ్ నిర్మించిన, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇచ్చిన, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్స్ కట్టిన, మోజంజాయ్ మార్కెట్ నుంచి అన్ని వ్యాపారాల కోసం ఏర్పాట్లు చేసిన, ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సినవన్నీ నేనే ఇచ్చిన. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఏవైనా నేను చేసిన కాబట్టి వారసత్వంగా మీరు బానిసలుగా ఉండాలి, వెట్టి చాకిరి చెయ్యాలి. 8వ తరం కూడా ఈ ప్రాంతాన్ని మేమే ఏలుతాం, మా వారసులే అధికారంలో ఉండాలి, ఆధిపత్యం చెలాయించాలి అని 7వ నిజాం నవాబ్ కోరుకున్నాడు. అభివృద్ధి చేసిన, సంక్షేమం అమలు చేసిన కాబట్టి ఈ ఆధిపత్యం అంతా మా చేతుల్నే ఉండాలి, వెట్టి చాకిరి కొనసాగాలి, కట్టు బానిసత్వం ఉండాలి, మా రాచరికంలో మీరు బానిసలుగా బతకాలి, మీకు స్వేచ్ఛ లేదు అని చెప్పి నిజాం ప్రభువులు అదే విధంగా ఆలోచనతోటి ఈ అభివృద్ధి నమూనాలను చూపించి
సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తున్నా అని చెప్పి రాచరికంని చెలాయించాలని చూశాను. కానీ ఈ ప్రాంత ప్రజలు నిజాం సాగర్ కట్టినా, నిజాం కాలేజ్ నిర్మించినా, నిజాం ఆసుపత్రి కట్టినా, ఇట్లాంటివి చాలా విషయాలు నిజాము అమలు చేసిండు అని ఉన్నా ఈ కట్టుబానిసత్వం వెట్టి చాకరిని మేము వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఏమిచ్చినా మా స్వేచ్ఛను గుంజుకుంటే మేము ఊరుకోము, స్వేచ్ఛకు మించింది ప్రపంచంలో ఇంకేదీ లేదు అని సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఇస్నూర్ రామచంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే నిజాంల వరకు కాసిం రిజ్వీ నుంచి మొదలు పెడితే ఎంతోమందిని నిరంకుశత్వంగా వ్యవహరించిన వాళ్లను తిరుగుబాటు బావుట ఎగరేసి ఆనాడు కమ్యూనిస్టుల రూపంలో కావచ్చు, ఎర్రజెండా నీడన కావచ్చు, వేలాది మంది రైతులు 4,000 మంది నేల కొరిగి వారి రక్తాన్ని ధారబోసి ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ ఒక్కటే శాశ్వత పరిష్కారము అని చెప్పి ఆనాడు నిజాం నిరంకుశత్వం నుంచి విముక్తి కలిగించి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన రోజే సెప్టెంబర్ 17, 1948. అలా ఏర్పడ్డ స్వేచ్ఛ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఒక రకమైన నిర్బంధాలకు గురైతే జూన్ 2, 2014 నాడు వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఎన్నికైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను కాళేశ్వరం కట్టినా, నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, నేను షాదీ ముబారక్ ఇచ్చిన, మీకు నేను సచివాలయం కట్టిన, నాకు నేను ప్రగతి భవన్ నిర్మించుకున్నా, ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రస్తావించి మళ్ళీ రాచరిక పోకడలతో వారసత్వంగానే ఈ ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే తెలంగాణ విఘ్నులు, పౌర హక్కుల సంఘాల వాళ్ళ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలైతేమి, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులైతేమి, మీకెవరికీ స్వేచ్ఛ లేదు, నేను దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుతా, మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పిండు. వారి ఎన్నికల ఉపన్యాసాలను మీరు సరళని గమనించండి. ఎన్నికల విధానాన్ని, ఆయన నిర్వహించిన విధానాన్ని, ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి మీడియా మిత్రులుగా. ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా, దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి తెచ్చినా, షాదీ ముబారక్ పంచిపెట్టినా, సచివాలయం కట్టినా, ప్రగతి భవన్ కట్టినా, ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు, ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ నుంచి బంద్ పెడితే వారు ఎవరికీ దర్శనం ఇచ్చేవాడు కాదు, ఏ సమస్యలు వినేవాడు కాదు, ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు, అన్నీ నాకు తెలుసు, అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక బద్ధంగా జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు, ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు.
ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది. కేసీఆర్ కుటుంబం అధికారం నుంచి ప్రజలు దించివేయడం జరిగింది. ఆ దించివేసిన సందర్భాన్ని సెప్టెంబర్ 17, 1948కి డిసెంబర్ 3, 2023కు 100% సారూప్యత ఉన్నది. పేర్లు మాత్రమే వేరు, విధానాలు ఒకటే, ఆలోచన సరళి ఒకటే. ఆనాడు నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు, ఆ రోజు కాసిం రిజ్వీ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించండు కేసీఆర్ తప్ప ఎక్కడ కూడా ఆయన ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలు ప్రజా తీర్పును కోరుకోవాలన్న ఆలోచననే చంద్రశేఖరరావు గారు చెయ్యలేదు. ఆ విధానాలను ప్రజలు తిరస్కరించి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వాన్ని డిసెంబర్ 3 నాడు తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7 నాడు మేము బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడనే గతంలో మళ్ళీ అధికారం వస్తుందని చెప్పిన రోజు విన్న వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. విన్న వాళ్ళను, నమ్మని వాళ్ళను అందరిని కూడా మళ్ళొకసారి కలవాలి. ఈ 100 రోజుల్లో మా పరిపాలన పట్ల మీ యొక్క ఆలోచన, మీ యొక్క విశ్లేషణ, మా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన ప్రణాళికను మీతో కలిసి మాట్లాడి, మాది ఎంత గొప్ప ప్రభుత్వం అంటే ధర్నా చౌకే వద్దు, నిరసనలు అనేటివి ఉండనే వద్దు అన్నోళ్ళను కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి స్వేచ్ఛగా అనుమతి ఇచ్చినామంటే మా ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఉందో అదొక ఉదాహరణ చాలు అని నేను అనుకుంటున్నా. అందుకే ఈరోజు మిత్రులారా 100 రోజుల పరిపాలనలో 3 విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నాను. ఒకటి సాంస్కృతిక పరమైన విధానం, 2 పరిపాలనపరమైన విధానం, 3 సంక్షేమము, అభివృద్ధి అనే నిర్ణయాలు. సాంస్కృతిక పరంగా ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, ఏ జాతి అయినా సహజ సిద్ధంగా వారసత్వంగా సంక్రమించిన సంస్కృతిని వదిలేసుకున్న, సంస్కృతి మీద ఇతరులు దాడులు చేసిన, ఈరోజు దేశంలోనే కానీ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించేవాడు మొట్టమొదట సంస్కృతి మీద దాడి చేస్తాడు. ఇప్పుడు చాలా ప్రాంతాలలో గత పాలకుల మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజ్యాలు జయించిన వచ్చిన రాజులు గత రాజులు పాటించిన సాంస్కృతిక విధానాలను విధ్వంసం చేసే సంస్కృతి. ఎందుకంటే వాటిని విధ్వంసం చేయడం ద్వారా కొత్త సంస్కృతిని రుద్దాలి, ప్రభుత్వాలు మారినాయని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచన. చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణా కాలమరుగు చేసేసి తన ఆలోచననే మనకు రుద్దాలన్న విధానాన్ని వారు అవలంబించారు. ఉద్యమంలో టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు, టీఆర్ఎస్కు నకలుగా టీఎస్ని తీసుకొచ్చిండు. తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యురాలాకనే ఉండాలి, తెలంగాణ నిజమైన తల్లిలాక కాదు. తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిషేధానికి గురైంది. ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము, మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది అని చెప్పి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడల్నే ప్రదర్శించిండు తప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని కానీ తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను కానీ అందులో ఎక్కడ పొందుపరచలేదు.
సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేసిన అన్నాడు తప్ప కవులు కళాకారులను తన గడిలో బంధించి వాళ్ళని పొగడడానికి వాళ్ళ భుజకీర్తులను పెట్టడానికి అందుకు మాత్రమే వాళ్ళను ఉపయోగించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజా సమస్యలనే బానిగా మార్చి ప్రజల యొక్క సమస్యల్ని పాటల రూపంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పోరాటాలకు స్ఫూర్తినిచ్చే విధానాలు గతంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కవులు కళాకారులు గడీలలో నిర్బంధానికి గురై దొరగారి భుజకీర్తులను శ్లాఘించడం తప్ప ఎలాంటి అవకాశాలు లేని సాంస్కృతిక దాడి తెలంగాణ మీద చేసిండు. అందుకే తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వం టీజీని మళ్ళీ టీజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చి అమలు చేసినాము. జయ జయ తెలంగాణని ఎక్కడైతే నిషేధానికి లోనైందో గల్లీ గల్లీలో జయ జయ తెలంగాణ గానం వినాలి, తరతరాలు మన పిల్లలు ఆ స్ఫూర్తిని పొందాలి అని రాష్ట్రీయ గీతంగా మా మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ఆ పాటకు ఆ ఆలోచన విధానానికి మా ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ కవులు కళాకారులను సంప్రదించి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవులు కళాకారులను సంప్రదించి వాటిని కూడా సమూలంగా మార్పు చేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఆ చిహ్నాలలో ఉంచే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పరిపాలనకు సంబంధించి నిషేధిత ప్రాంతాలుగా ఉన్న ప్రగతి భవన్ కావచ్చు, రాష్ట్ర సచివాలయం కావచ్చు, ఇవి నిషేధిత ప్రాంతాలు కావు. ప్రజలు స్వేచ్ఛగా రావచ్చు, వాళ్ళ సమస్యలు విజ్ఞప్తులు చేయొచ్చు, వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పి సచివాలయ గేట్ల నుంచి ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించినము. రాజపక్షే శ్రీలంకలో అధికారాన్ని కోల్పోయిన రోజు ప్రజలు ఏ సమరోత్సాహంతో వారి రాచరికపు ప్యాలెస్ల మీద దాడులు చేసినరో మేము ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టినప్పుడు కూడా తెలంగాణ సమాజం అంతా జ్యోతిరావు పూలే భవన్లోకి ప్రజాభవన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరిగి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఒక వేదిక అయింది, ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది. అందుకే ఈరోజు అక్కడే కానీ రాష్ట్ర పరిపాలన నిర్దేశించే సచివాలయంలో పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజల వరకు ప్రవేశాన్ని కల్పించి మా మంత్రివర్గ సహచరులను అందుబాటులో పెట్టి ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మేము పాలకులం కాదు సేవకులము అని నిరూపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులను అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో పరిష్కరించేటి ఉండొచ్చు, పరిష్కారం కానీ ఉండొచ్చు, కనీసం వాళ్ళ విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నాము. ఇది పరిపాలన పరంగా అధికారులకు కూడా గుత్తాధిపత్యంగా కొద్దిమంది సామంతులను పెట్టుకొని నడిపినట్టుగా కొద్దిమంది అధికారుల చేతుల్నే అధికారాన్ని పూర్తిగా పెట్టి పరిపాలన సాగించిన విధానాన్ని స్వస్తి పలికి ప్రతి శాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు పరిపాలనను వికేంద్రీకరించినము. ఇవాళ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, ఇతర అధికారులు కానీ, పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, R&B కానీ, ఎక్సైజ్ కానీ ఏ శాఖకు ఆ శాఖకు వాళ్ళ పని విభజన చేసి దానికి సంబంధిత శాఖలకు అధికారులను నియమించి ఆ మంత్రులను స్వేచ్ఛగా పనిచేసే విధంగా పరిపాలనను ముందుకు తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు పేరుకపోయిన వేలాది ఫైళ్లను ఈరోజు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఈ 100 రోజుల్లో నిరంతరం ప్రయత్నం చేసి పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిపాలనను మేము అందించే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి గతంలో ఆనాడు 2004-2014లో మా ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే అది ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ కావచ్చు, ఆ రోజు తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా 6 గ్యారంటీలు ఏవైతే మేము ఇచ్చినామో ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని 7.5 అధికారాన్ని చేపడితే 48 గంటలు తిరిగే లోపలనే డిసెంబర్ 9 నాడు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్పించడం. ఈ రోజు వరకు ఈ 100 రోజుల్లో 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆనాడు పేద ప్రజలు వైద్యం అందక చనిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు విజ్ఞతతో ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని తీసుకొస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, పేదవాళ్ళు చస్తే నాకు పోయేదేముందని చంద్రశేఖరరావు గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే మేము వచ్చిన ఎంబడే 48 గంటల్లోనే పేదలకు 10 లక్షల రూపాయలతోని ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి చాలా అదనపు జబ్బులను కూడా అందులో చేర్చి ఈరోజు పేద ప్రజలకు వైద్యాన్ని అందించే సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము. ఇదే కాకుండా ఆనాడు దీపం పథకం ద్వారా ఆడబిడ్డలు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ గొంతులోకి ఊపిరితిత్తుల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా 400 రూపాయలకే సిలిండర్ ఇస్తే మోడీ కేసీఆర్ గారు కలిసి 1200 రూపాయలకు పెంచింది. అందుకే ఆడబిడ్డలు మళ్ళీ కట్టెల పొయ్యి వైపు పోతుంటే ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని మొదలుపెట్టినాం. ఇప్పటికీ 8 లక్షల కుటుంబాలు 500 రూపాయల సిలిండర్ సంక్షేమ పథకాన్ని ఈరోజు అందుకున్నారు. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, భూమి లేని పేదలకు ఇళ్లలో కరెంటు బిల్లులు కూడా మోతం మోగుతున్నాయన్న ఆలోచనతోని తెల్లని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని అమలు చేసినాం. ఇప్పటికీ 38 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకున్నాయి. 7 జిల్లాలలో ఆనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈరోజు 7 జిల్లాలుగా మారింది. స్థానిక సంస్థలు శాసనమండలి ఎన్నికల ఎలక్షన్ కోడ్తోని ఆ ప్రాంతంలో 0 బిల్లు అమలు జరగడం లేదు. దాదాపుగా 42-43 లక్షల మంది 200 యూనిట్లు ఉచిత కరెంటు 0 బిల్లు విధానాన్ని ఈరోజు అమలు చేసినాం. ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి. ఎక్కడెక్కడ విష పురుగులను గంజాయి మొక్కల్ని నాటిండో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీస్ ఇచ్చింది. మీరు సబ్సిడీ ముందుగాల సంస్థలకు చెల్లించిన తర్వాతనే 0 బిల్లు ఇవ్వాలని. ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్నా, ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందంటే ఏ రోజైనా ఈ ఆదేశం ఇచ్చినవా? నీ జాతి బుద్ధి నీ నీతి బోనిచ్చుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా. నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నామేమో. తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా. 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చినని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈరోజు మేము అట్లా ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు, నువ్వు ముందుగాల పైసలు కట్టు తర్వాత 0 బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తాం, మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. తన్నీర్ గారు గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్చీలేం ఉండవు. యథాలాపంగా ఉన్నప్పుడు ఏటేద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ అట్లేం ఉండదు. మాకు లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం. అయినా 0 బిల్లు 200 యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు. మీరు అడ్డుపడ్డా
అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించి ఆయన ముందుకెళ్ళి పేదలకు జీరో బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, గ్రామాలలో ఉన్న దళితులు గిరిజనులు పేదవాళ్ళకు ఆత్మ గౌరవం, సొంత ఇల్లు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలోనే 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి శాచ్యురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. ఇక ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు, నేను విశ్లేషించదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. ఆయన మాత్రం 9 నెలల 150 గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు. కానీ పేదలకు మాత్రం 10 ఏళ్ళైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, అది కలగానే మిగిలిపోయింది. అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పథకాన్ని ప్రవేశపెట్టినాం. ప్రతి పథకము క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విశ్లేషించుకొని ఆర్థిక భారం ఎంత, పరిపాలన విధానం ఎట్లుండాలని అవగాహన కల్పించుకొని ఒకటొకటిగా ఆర్టీసీ బస్సు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, పేదవాడి ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు, పేదవాడికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ పథకాలన్నిటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు, ప్రతి వాడికి అందించాలన్న ఆలోచనతోని ఒక పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. దావోస్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు మెట్రో రైలు పొడిగింపు, మూసీ నదిని మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద 55 కిలోమీటర్లు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణలో, ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయంతో ఈరోజు మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవాళ అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలో ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో ప్రపంచంతో పోటీ పడి చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది. మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి, మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి, తమిళనాడుకు తరలిపోయినాయి. మా పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కాదు, మా పోటీ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు, ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు, విద్యుత్తు కావచ్చు, అందుకే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు, ఎనర్జీ పాలసీ ఉండొచ్చు, టూరిజం పాలసీ ఉండొచ్చు, అన్ని పాలసీలు పకడ్బందీగా తయారు చేసి పెట్టుబడిదారులకు ఎవరికైనా సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని సాగునీటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను కూడా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న మొత్తం తెలంగాణను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా అభివృద్ధి చెయ్యాలని, క్లస్టర్స్ తీసుకురావాలని, ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి క్లస్టర్స్ కింద విడగొట్టి ఆర్గానిక్ ఫుడ్ నుంచి మొదలు పెడితే మీట్, మిల్క్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ప్రతిది కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా మేము ఈరోజు డ్రై పోర్టులతో సహా విధానాలు తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి ఎక్కడికక్కడ క్లస్టర్ల కింద విడగొట్టి చైనా నమూనానే కాదు, జపాన్, జర్మనీలో జరిగిన అభివృద్ధిని కూడా ఈరోజు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ సింగపూర్ అనో, దుబాయ్ అనో ఇతర ప్రాంతాల గురించి చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా హైదరాబాదు నగరానికి రావచ్చు, హైదరాబాదు నగరంలో పెట్టుబడులు పెట్టవచ్చు, హైదరాబాదులో ఏ వస్తువైనా దొరుకుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేది అనే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అని ఒక ప్రణాళికబద్ధంగా పెట్టుబడులకు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి శాసనసభలోనే చర్చించి వాటిని ఆమోదింపజేసుకొని, వీటితో పాటు శాసనసభలో మీరు చూసినరు
మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి చర్చకు పెట్టినము. ఆనాడు పాలకపక్షం, నేడు ప్రతిపక్షమైన వాళ్ళకే ఎక్కువ సమయం ఇచ్చినాం మాట్లాడండి అని చెప్పి 70,000 కోట్ల అప్పుతో మొదలైన తెలంగాణ 7 లక్షల కోట్లకి ఎట్లా చేరిందో, ఇంకొక 1 లక్ష కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఎట్లున్నాయో, దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా పెట్టినరో పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చట్టసభలలో చర్చకు పెట్టి ప్రజలకు వివరించినాం. విద్యుత్ విధానంలో జరిగిన లోపభూయిష్టమైన నిర్ణయాల మీద వైట్ పేపర్ పెట్టినము. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాల నుంచి దోపిడీ వరకు ఎన్ని వేల కోట్లు ఎట్లా దోసుకున్నారు, మేడిగడ్డ కాస్త మేడిపండు ఎట్లయిందో, అన్నారం కాస్త పక్కున ఎట్లా పగిలిందో మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది, ప్రతి ప్రాజెక్టు మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా వైట్ పేపర్ పెట్టి పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చర్చలు చేపట్టి ప్రజలకు వివరించినము. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 60,000 కోట్ల రూపాయలు అప్పెట్లయింది, విద్యుత్ సంస్థలు 81,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు ఉన్నాయి, ఇంకొక 20,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉన్నాయి, 25,000 కోట్లు దాదాపుగా సింగరేణికి ఇతర సంస్థలకు చెల్లించాల్సినవి. మేము అప్పుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు సృష్టించిన ఆస్తుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు వదిలేసిపోయిన చెల్లించాల్సిన బిల్లులు ఎవడు మీ తాత కడతాడా? సో ఇవన్నీ కూడికలు తీసివేతలు లెక్కేస్తే మొత్తంగా స్థూలంగా ఒక అందాజ మీద చేస్తే 9 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన మీద భారం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఉండే. మిత్రులారా రాసుకోండి మళ్ళొక్కసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు జూన్ 2, 2014 నాడు సంవత్సరం మొత్తానికి ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు బ్యాంకులకు అనుకోండి, మిత్తి అనుకోండి, అసలు అనుకోండి 6,000 కోట్లు. మేము అధికారం ఏర్పడ్డ రోజు లెక్కేస్తే 64,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది. నువ్వు తిన్నా తినకపోయినా, నువ్వు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ రాష్ట్రానికి ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా ఆ రోజు నాడు 64,000 కోట్లు సంవత్సరానికి చెల్లించాల్సిన పరిస్థితి. అంటే 600% అప్పులు చెల్లించే పరిస్థితి కేసీఆర్ గారు కల్పించిండ్రు. ఈ రోజుకు మిగతావి కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 70,000 కోట్లు అయింది. అంటే సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70,000 కోట్ల రూపాయలు అప్పులకు చెల్లించాలి. ప్రతి నెల దాదాపుగా జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, ఒక 60,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు, పెన్షన్లు, ప్రభుత్వం యొక్క నిర్వహణ కోసము ఇంకొక 60,000 కోట్ల రూపాయలు. అంటే 1,30,000 కోట్ల రూపాయలు ప్రతి నెల, ప్రతి సంవత్సరము మార్చి 31 నాటికి మనం చెల్లించాల్సిన బాధ్యత. ప్రతి నెలకు విడగొడితే దాదాపుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు నాకు 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవి పక్కన పెడితే ఇక సంక్షేమం ఆయన గారు చెప్పినవి అయితేంది, మేము చెప్పినవి అయితేంది, గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మనకు సంక్రమించిన సంక్షేమం కావచ్చు, వాటిని కూడా లెక్కేసుకుంటే ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు స్థూలంగా అర్థమవుతుంది. మేము వచ్చిన తర్వాత మొదటి నెల 4వ తారీఖు నాటి జీతాలు ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు నాటి జీతాలు ఇచ్చినాం. ఇది మా ఆర్థిక నిబద్ధతకు కొలబద్ద. అక్కడి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో చిల్లర తగాదాలకు, గిల్లి కజ్జాలకు పోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలను కొనసాగిస్తూ వాళ్ళ బాధ్యతను వాళ్ళకు గుర్తు చేస్తూ మన హక్కులను మనం కాపాడుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేసినాం. గవర్నర్ వ్యవస్థతోని కూడా ఒక సామరస్యపూర్వకమైన విధానాలను కొనసాగించి రాజ్యాంగబద్ధ సంస్థలతో, అది హైకోర్టు కావచ్చు, గవర్నర్ వ్యవస్థ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ సంస్థలన్నిటితోని, ఎన్నికల అధికారులతోని కావచ్చు, ఈ సంస్థలన్నిటితోని ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి మా ప్రభుత్వం పరిపాలన అందించే విధంగా ఒక పారదర్శకమైన పరిపాలన, ప్రజలకు ఉపయోగపడే విధానాలతోని మేము ముందుకెళ్తున్నాము. 100 రోజుల్లో దాదాపుగా ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈరోజు మీ ముందుకు వచ్చి మేము చేసినాము, మేము చేస్తామనే నమ్మకం, విశ్వాసంతో
మళ్ళీ మీతోని కౌంటర్ ఎన్కౌంటర్కి ఇక్కడికి వచ్చి ఆనాడు ఎన్నికల ముందు వచ్చిన ఈనాడు ఎన్నికైన 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకొని మీ ముందు వచ్చి కూర్చున్న నేను ఎందుకంటే నా ప్రభుత్వం పట్ల నా మంత్రివర్గ సహచరుల పట్ల తెలంగాణ ప్రజల పట్ల మాకు నిబద్ధత ఉన్నది, బాధ్యత ఉన్నది, అకౌంటబిలిటీ ఉన్నది. మేము ఎక్కడ కూడా ఆధిపత్యాన్ని చెలాయించాలనో మీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచన లేదు. అట్లాంటి ఆలోచనలు ఉన్నోళ్ళు ఎవరైనా ఆనాడు 7 తరాలు అనుభవించిన నిజాంకు ఏం పరిస్థితి వచ్చిందో, ఒక తరంలోనే 10 సంవత్సరాలనే ఏం ఫలితాలు అనుభవించిండో, వారు కారు షెడ్డుకు పోయింది, వారేమో ఇంటికి పోయినరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజల ఆలోచనకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తే ఉంటాయని తెలిసిన వాడిగా వీలైనంత మేరకు మీ అందరి సహకారం తీసుకొని ఒక మంచి పరిపాలన అందించి ఈ దేశంలోనే వైబ్రెంట్ తెలంగాణ అంటే చర్చ జరిగే విధంగా వైబ్రెంట్ తెలంగాణ ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు. 3 మాసాల్లో 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలను వివరించారు. ఇప్పుడు మిత్రులను కోరేది, బాబు ఇటోరు ప్రసాద్ కమ్ యథావిధి పేరు, ఆర్గనైజేషన్ పేరు, క్వశ్చన్స్ రిపీట్ కాకుండా చూడండి. రెండవ రిక్వెస్ట్, ఆన్సర్ కన్నా ఎక్కువ క్వశ్చన్ నరేషన్ వద్దు, క్రిప్స్గా చేయండి. చారి గారు అక్కడి అక్కడ నెక్స్ట్ ఐ విల్ కమ్ టు. సార్ నేను చారి అండి, ఎన్టీవీ నుంచి. ఒక్క సెకండ్ నరేందర్ రెడ్డి గారు, సీఎం అడ్వైజర్ పొలిటికల్ అఫేర్స్, ప్లీజ్ కమ్, రండి. మీరా ఓకే, కూర్చో, రండి. మీ చైర్ ఇచ్చేసి ఇంకొచ్చి తెప్పించండి. మాకు తెలియాలి కదా మీరు అందరికీ. ఇటే రండి. సార్ నేను చారి సార్, ఎన్టీవీ. ఇదే మీట్ ది ప్రెస్లో ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్గా ఒక హామీ ఇచ్చారు. 100 రోజుల పాలనలో సంబంధించి అన్ని అభివృద్ధి, సంక్షేమం మీ విజన్ చెప్పారు. ఇదే హాల్లో నేనే ఆ ప్రశ్న అడిగా. సామాజిక తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అని చెప్పారు. ఇప్పటివరకు మీరు సోషల్ మీడియాలో చూసుంటారు, ఇప్పటివరకు మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్లు, మీరు చేసినటువంటి పోస్టింగ్లు అన్నిటిని కూడా ఆ ఈక్వేషన్ని పాటించలేదని మీ సీఎంఓలో కానీ, రీసెంట్గా ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కానీ ఆ సామాజిక సమతుల్యత పాటించలేదనే విమర్శ ఉంది. ఆ సామాజిక సమతుల్యతని కంటిన్యూ చేస్తారా, ఎట్లా చేస్తారు? విమర్శ కోసం విమర్శ చేసే వాళ్ళ గురించి పెద్దగా మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నా పేషీనే తీసుకుంటే ఒక బ్రాహ్మిన్, ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక ఓబీసీ, 2 రెడ్లు, అదేవిధంగా 4 ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక రెడ్డి, ఒక బ్రాహ్మిన్. అట్లనే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎన్నో ఎంబీసీ కులాల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళకి అధికారులను కూడా మీరు తీసుకోండి, చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు. మీరు 100 నిర్ణయాలు తీసినప్పుడు దాంట్లో ఒక 10 పేర్లు సపరేట్ చేసి ఒకవేళ మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఆనాడు మంత్రివర్గంలో ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారు, ఈరోజు మా మంత్రివర్గంలో 12 మందిలో ఎన్ని సామాజిక వర్గాలకు మేము అవకాశం ఇచ్చినామో ఒకసారి విశ్లేషిస్తే తెలుస్తుంది. నేనేమంటున్నానంటే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకమైన వాళ్ళు పెట్టే వాటి ప్రభావితానికి మీరు కూడా లోనైతే కొంచెం ప్రమాదము. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిరోజు మీ ముందుకే వస్తున్నాయి, వాటన్నిటిని కూడా మీరు విశ్లేషించుకోండి. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ వేదిక. ఈ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరు. 4 ఎమ్మెల్సీలు ఇచ్చినాం మేము, ఒక వెలమ, ఒక బీసీ, ఒక ముస్లిం, ఒక రెడ్డి. ఇంతకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలల్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా మీరు ఒకసారి విశ్లేషించండి. కాబట్టి సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక ఆలోచన. ఎవరికి ఎలాంటి ఆలోచనలు శశబిషలు అక్కర్లేదు.
సంపూర్ణంగా వాటిని అమలు చేస్తాము. నెక్స్ట్ రైట్ సేమ్ విప్స్ అదేవిధంగా విప్పులు వేసినాం నలుగురిని, ఒక మాదిగ, ఒక మున్నూరు కాపు, ఒక కుర్మా యాదవ్, ఎస్టీ రామచంద్ర నాయక్, బెల్లయ్య, ఐలయ్య, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్. ఇందులో ఎవరైనా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నరా? స్పీకర్ మీరు చూసిండ్రు కదా ఎవరున్నారో. సో మమ్మల్ని ఎవ్వరు వేలెత్తి చూపే పరిస్థితే ఉత్పన్నం కాదు. చాలా పకడ్బందీగా ప్రతి నిర్ణయంలో సామాజిక సమతుల్యతను పాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాజ్యసభ కూడా 2 ఇస్తే ఒక కమ్మ, ఒక యాదవ్కి ఇచ్చినాము. కాబట్టి పనిగట్టుకొని ప్రభుత్వం మీద బురద చల్లాలి, వాళ్ళ దుర్దంతా మా దగ్గర తీర్చుకోవాలి మాతోని అని కొంతమంది అనుకుంటే వాళ్ళ పట్ల మనం జాలి పడతాం తప్ప మన నిర్ణయాలలో లోపం లేదు. రైట్. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఇక్కడ గోపరాజు న్యూస్ 360 నుంచి మీరు ఇందాక అన్నారు కలుపు మొక్కల్ని ఏరేస్తాను లేకపోతే మిగతా వాటిలన్నింటిని కూడా బయట పెడతామని. అయితే దీనికి సంబంధించి 100 రోజుల పాలనలో మీరు ఎంత బాగా చేశారో విశ్లేషణ చెప్పారు. అయితే ఈ 100 రోజుల పాలనలో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎన్ని కోట్లు బయటపడ్డాయి, దీనికి సంబంధించిన పేపర్ ఏమైనా బయట పెడతారా? ఈ 100 రోజుల పాలనలో ఓవైపు సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనతో పాటు రోజు కొద్దీ తొవ్విన కొద్దీ అవినీతి బయటకు వస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా డిస్ప్లే చేస్తారంటే ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా, ఎంత అవినీతి సొమ్ము బయటపడింది, ఎంత అవినీతి పాల్పడ్డారు అనే దాని విషయం మీద ఏమైనా చెప్తారా? ఇప్పుడు 100 కోట్లని మీరు పరిమితి చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే పని చేయకండి. 1000 కోట్లకు పోయింది వాళ్ళ అవినీతి. దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేసినాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ చేసినాం, ఏసీబీ ఆర్డర్ చేసినాం. ఆ విచారణ సంస్థలు విచారణ చేసి పూర్తి నివేదికలు ఇచ్చినప్పుడే అది ఎన్ని వేల కోట్లకు చేరింది అనేది ప్రకటిస్తాము. అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదలలే, మీరు చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు. ఈరోజు రాష్ట్రం నలుమూలల జరుగుతున్న విధానాలు, అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం, జడ్జిల నియామకాలు కూడా జరిగిపోయినాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ వాటి మీద ఇచ్చినామో మీరు చూసిండ్రు. ఏదైనా రాజ్యాంగబద్ధంగా క్రమ పద్ధతిలో మాత్రమే విచారణ జరుగుతుంది. ఈ దేశం ఎంత గొప్పది అని అంటే మన అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలామందిని కాల్ చేసిన ముంబై కాల్పుల్లో పాల్పడ్డ కసబ్ను కూడా ఉరేయడానికి ఒక ప్రాసెస్లో మొత్తం విచారణ చేసిన తర్వాతనే ఉరేసిండ్రు. పక్క దేశం నుంచి మన సార్వభౌమాధికారం మీద దాడి చేసిన కసబ్ కూడా రాజ్యాంగబద్ధంగా విచారణ జరిగింది. మరి ఇక్కడ అవినీతి పరులను ఒకవేళ శిక్షించాలంటే కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఇచ్చి విచారణ చేసి శిక్షించకపోతే మళ్ళీ మీరే అంటారు కక్ష సాధింపు చర్యలు, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదో సరిపోతలేదు కాబట్టి వీళ్ళని అర్జెంటుగా ఏదో చేయాలంటున్నాడని మళ్ళీ మీలాంటి మీడియా మిత్రులే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఏం తొందర లేదు, పారదర్శకమైన విచారణ చేస్తాం, బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షిస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, విచారణ చేసినప్పుడు ఇంకా విస్తుగొల్పే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎవరి మీద అయినా చర్యలు తీసుకుంటాం. సార్ రాహుల్ సార్ ఫ్రమ్ వైర్. సార్ మీరు అన్నారు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణలో ఒక సాంస్కృతిక దాడి, విధ్వంసం జరిగిందన్నారు. మనం ఈ 9 సంవత్సరాల్లో ఒక తెలంగాణ కోణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్నాం. తెలంగాణ కోణంలో బలగం లాంటి సినిమాలు, నాటు నాటూరు లాంటి ఆస్కర్ విన్నింగ్ పాటలు వచ్చినాయి మనకు. మనము బతుకమ్మ, బోనాలు లాంటి పండుగలకు మనం జీవం పోసినాము. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా చూస్తారు? రాహుల్ గారు, ఇప్పుడు ఆ బలగం సినిమా కానీ లేకపోతే ఆ పాట కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. కొంతమంది పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు, అందులో వాళ్ళకి ప్రయోజనం చేకూరింది, దాంట్లో కొంత తెలంగాణ సంస్కృతి గురించి వచ్చింది. ఇక్కడ మనం చర్చిస్తున్నది ప్రభుత్వ నిర్ణయాలు. మీరు చూస్తుంటే అమ్మగారు లేరు కాబట్టి వచ్చేసారి బతుకమ్మ చేర్చడానికి ఎవరు ఉండేటట్టు లేరు, ఎట్లా అనేటట్టే ఉండు. బతుకమ్మ అనేది నా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తరతరాలుగా మనము చేసుకుంటున్న పండగ. కాబట్టి వాళ్ళు వచ్చి మనకు నేర్పింది ఏం లేదు. ఒకవేళ బతుకమ్మను కూడా వ్యాపారంగా మార్చి, ఆట వస్తువుగా మార్చి, ప్లాస్టిక్ పూలు వాళ్ళు వచ్చిన అంతకుముందేమో బంతి పూలు ఇవన్నీ సువాసనలు వెదజల్లే పూలు ఉండే. వాళ్ళు వచ్చిన బతుకమ్మలో ప్లాస్టిక్ పూలు వచ్చినాయి, గంతే తేడా. ఈసారి ప్లాస్టిక్ పూలతో చేసేటోళ్ళు లేకపోవచ్చు.
కాబట్టి ఖచ్చితంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. బతుకమ్మలు, బోనాలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సార్ సాదిక్ బిగ్ టీవీ సార్. గత ప్రభుత్వంలో అనేక జీవోలు, వేల కొద్ది జీవోలన్నీ కూడా అసలు దాచిపెట్టడం జరిగింది. ప్రజా పరిపాలన కూడా జీవోలు దాచిపెడుతున్న పరిస్థితి ఉంది. మీరేమన్నా దాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి? లేదు, ఈ మధ్యలో నా దృష్టికి వచ్చింది. మా చీఫ్ సెక్రటరీని వాళ్ళని అడిగినాము. పూర్తి స్థాయిలో ఏ జీవోలైనా మనకేం దాచిపెట్టే అవసరమే లేదు. ఎందుకంటే దాచిపెట్టే అవసరం కానీ మూసిపెట్టే పనులు కానీ మేము చెయ్యం. ఏది చేసినా మీకు అందరికి తెలిసేటట్టుగానే చేస్తాము. తొందరలోనే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం. దాన్ని నిర్వీర్యం చేసిండ్రు. వాటిని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అయిపోతానే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెడతాం. హలో సార్, కృష్ణవేణి TV5. రాబోయే కాలాల్లో కరెంటు ఇంకా తాగునీరు, సాగునీరు రెస్ట్రిక్షన్ వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా? ఎప్పుడైనా అవసరాలు పెరిగినా కొద్దీ, అందులోని పోయినసారి వర్షాలు తక్కువ పడడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయింది, కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల మనకు ఉండాల్సిన రిజర్వాయర్లలో కూడా నీటిని మెయింటైన్ చేయలేదు. పవర్ జనరేషన్ కోసం వదిలేసి గాలికి వదిలేసిండ్రు. పక్క రాష్ట్రం తరలించకపోతుంటే కూడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నియంత్రించే పని చేయలేదు. ఇవన్నీ అంటే అతలాకుతలం చిన్నాభిన్నం చేసిరు పరిపాలన. వచ్చేవాడికి ఏది ఎక్కడుందో కూడా ముందే అర్థమైనట్టు పోతున్నామని, వచ్చేవాడికి ఏది మిగలొద్దు అనే ఒక అరాచకం కనిపించింది. దాన్ని కంప్లీట్గా ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీకు చిన్న సమస్య కూడా రాకుండా, ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా వాటిని పరిష్కరించుకుంటూ, మీకు ఒక ఉదాహరణ చెప్తా. విద్యుత్తు మేము అవసరానికి మించి ఎక్కువ ఇస్తున్నా, విద్యుత్ కోతలు అవుతున్నాయి. ఏంద్రా అని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్మెన్లకు చెప్పేసి ఎక్కడైతే విఐపీలు ఉంటారో ఎవరు అంటుంటారో ఆ లైన్మెన్ లైన్ ఆఫే పని మొదలు పెట్టిండ్రు. అందుకే ఎవడు ఆపితే వాడు కారణం లేకుండా ఆపితే ఉద్యోగం కూడా వీకుర్రు అని చెప్పిన తర్వాత కొంతమందిని వీకినాక కొంత అంటే లైన్ అప్ అయింది. అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, సైకో ఫ్యాన్స్. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని నీళ్ళు ఇడ్చే కాడ నీళ్ళు ఆపెట్టి, కరెంట్ ఇడ్చే కాడ కరెంట్ ఆపెట్టి. మీరు పోయిన సంవత్సరం ఎంత విద్యుత్తు ప్రభుత్వం ఇచ్చింది, ఈ సంవత్సరం ఎంత విద్యుత్ ఇచ్చింది, సేమ్ డే సేమ్ మంత్ మీరు కంపేర్ చేసి చూడండి. అంతకంటే ఎక్కువ ఇస్తున్నామా తక్కువ ఇస్తున్నామా? సో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అక్కడక్కడ నేను అదే చెప్పిన ఇంతకుముందు, కొన్ని గంజాయి మొక్కలు పాతిపోయారు, అవి వాటి వాసనలు వెదజల్లుతూనే వాటి అన్నిటినీ కలుపు మొక్కల్ని ఏరేస్తున్నామని. విద్యుత్ శాఖలో కూడా అట్లా అప్పనంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ, లేకపోతే కొన్నిసార్లు తెలిసి తెలియనితనం ఉంటుంది. సో వాళ్ళే ఎప్పటికి ఉంటారు అనుకొని పిచ్చితో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పిచ్చి కుదుర్చుకుంటూ ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈ రోజు వరకు మేము పరిపాలన చేసిన 100 రోజుల్లో ఎక్కడ సమస్య రానియలే. ఏదైనా సమస్య వచ్చిందంటే మరుక్షణం ఆ సమస్యను పరిష్కరించినాం. ఈ రోజు నుంచి పరిపాలన మొత్తము ఎన్నికల అధికారుల చేతిలోకి వెళ్ళింది. మాకు పరిమితమైన పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు ఆ అధికారులు ఎట్లా నిర్వహిస్తారు, వాళ్ళకి ఏం సలహాలు సూచనలు మేము ఇవ్వాలా, తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ ధరణి పోర్టల్ మీ పేరు రెడ్డి ఈటీవీ ధరణి పోర్టల్ ఆధారం చేసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మన ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నారు. ఇప్పటికీ నిషేధిత భూములు లక్షలాది ఎకరాలు అసలు కనిపించకనే అవన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో బదిలీ అయినాయని చెప్తున్నారు. ఆ భూములన్నీ మళ్ళీ తీసుకునేదానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు గతంలో ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో నిర్వహణ ఉంటే దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ CGGకి అప్పచెప్పినాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే సంస్థకు అప్పచెప్పినాం. మొట్టమొదట మేము తీసుకున్నాం. తర్వాత ఒక కమిటీని వేసి ఆ సమస్యలు ఏంటివో విశ్లేషించి అందులో ఉన్న సమస్యలు, అంటే పోర్టల్లో ఉన్న సమస్యలు ఏంటివి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటివి, రెండింటిని సపరేట్గా చేసినాం. ప్లస్ దాదాపుగా కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక 2.5 లక్షల అప్లికేషన్లు ఈ మధ్యకాలంలో దాదాపుగా MROలకు, RDOలకు, కలెక్టర్లకు అందరికీ అధికారాలు ఇచ్చి వాళ్ళ చేత అన్ని MRO ఆఫీసులలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిన్నటి వరకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. అంటే ఇవి కంప్లీట్గా నిరంతరం పరిష్కరించాల్సిన సమస్యలు. ఈ పోర్టల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తే తప్ప 2014 కంటే ముందు ఎవరి పేర్ల మీద ఎవరి ఖాతాలో భూములు ఉన్నాయి, 2014 తర్వాత అవి ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చినాయి,
ఆ మార్పులో కొనుగోలు వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వం అధికార దుర్వినియోగం వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వ భూములను అప్పనంగా నిషేధిత జాబితాలో పెట్టిరా, ప్రభుత్వ భూములను తీసుకెళ్ళి లేకపోతే ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టిందా, ఇది కంప్లీట్గా ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడుతుంది. దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆ తప్పిదాలు బయటకు వచ్చిన తర్వాత ఈ తప్పిదాలకు కారణం ఎవరు, కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది సమయం పడుతుంది. అదొక క్రమ పద్ధతిలో చేస్తున్నాము. మొట్టమొదట రైతులకు పేదలకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాధాన్యత మొదట తీసుకున్నాం. రెండవ ప్రాధాన్యత తప్పులకు కారణం ఎవరో చూస్తాం. మూడవ ప్రాధాన్యత తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. నెక్స్ట్ సార్, నేను రవికాంత్ రెడ్డి సార్, హిందూ న్యూస్ పేపర్ నుంచి. సార్, మీరు ఇందాకనే గత ప్రభుత్వం మీద చెప్పినారు, వాళ్ళందరూ వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిపోయినారు, ఆ వ్యవస్థలు మేము మళ్ళీ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ దెమ్ ఆన్ ద రోడ్ అని. ఇందులో ఒకటి వాళ్ళు చేసింది, చాలామంది ఎమ్మెల్యేలప్పుడు మిగతా పార్టీ నుంచి కొనుగోలు చేసి లేకపోతే తీసుకుపోయి ఆ పార్టీలను మొత్తానికి డిస్ట్రాయ్ చేసినారు. సో ఈ మధ్యన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు. సో మీరు కూడా అదే పార్టీలో పోతారా, లేకపోతే మీ వ్యవస్థలను మళ్ళీ మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినని నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టిన, మీ దృష్టికి రానట్టుంది, 1 గంటలో మీ దృష్టికి వస్తుంది. నెక్స్ట్ సార్, నా పేరు కొండ రాంబాబు, సూర్య రిపోర్టర్ని సార్ నేను. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్, మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండు, కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటుండు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1 మన రాష్ట్రంలో పడక 13 సంవత్సరాలు అవుతుంది సార్, 2 సార్లు క్యాన్సిల్ అయింది. సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బార్ 50 ఎబో అయింది. వాళ్ళందరూ డ్రీమ్ అదేగా చదువుతారు ఇప్పటికి కూడా. వాళ్ళు ఏమంటారు అంటే 46 కాదు, ఈ ఒక్క నోటిఫికేషన్కి 51 ఇస్తే మేము తెచ్చినాం కాబట్టి నిరుద్యోగులు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినాం, ఈ ఒక్క సహాయం చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ యాజ్ యూజువల్ పెట్టుకోవచ్చు అని అంటారు. దాని మీరు 10 ఏళ్ల నుంచి వాళ్ళు మేము అన్ని చేసినాం కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకోండి. వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని. ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి, బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి, మంత్రి పదవి ఇవ్వకపోతే హరీష్ రావు గారు 6 నెలలనే అన్నీ అయిపోయినట్టు డీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూత కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు 1 నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం 1 గంట కూడా ఆలస్యం చేయలేదు. జూన్ 2, 2014 వస్తే కుటుంబం అంతా పొలోమనూరుకి ప్రమాణ స్వీకారం చేశారు. 10 ఏళ్ళ నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు? నియామకం అనేది చిన్న పని కదా, మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా. వీళ్ళకి ఎప్పుడు ఆలోచన, సోయి, బాధ్యత లేదు. బాధ్యతారహితంగా గాలికి వదిలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ
ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి 3 నెలల 30,000 ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన. ప్రతి పేరు ఇస్తా నీకు, ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినాం, ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నింపినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తా. సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడుపోయినా అంటే అది స్వతంత్ర సంస్థ, మాకేం సంబంధం అని. మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి ఎట్లా అప్లై అవుతాయి? పేపర్లు అమ్ముకున్నప్పుడేమో, పచ్చిగా దొరికినప్పుడేమో అవి స్వతంత్ర సంస్థలు, నియామక సంస్థలు, ప్రభుత్వానికి ఏం సంబంధం? బాబా మర్దులు ఇదే చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చేపడితే మళ్ళీ బాబా మర్దులు అవి మేమే చేసినాం, రేవంత్ రెడ్డి మేము వంట ఉండే ఆయన వచ్చి తెడ్డు దిప్పుతుండే అంటాడు. అందుకే నేను చెప్పినా కదా, బయట దూడ లెక్క పెరిగితే కాదా దూడకున్న బుద్ధి ఉండాలని. నెక్స్ట్ గ్రూప్ 1లో 44 నుంచి 46 ఏళ్ళకి చేసినాము. అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలోకి తీసుకొని గతంలో 40 లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 44 ఏళ్లతో ఇచ్చిన దాన్ని ఈ 2 ఏళ్ళు వీళ్ళకి వేస్ట్ అవుతుందని 46 ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాము. సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం, నోటిఫికేషన్ ఇచ్చినాం, ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నా. నెక్స్ట్ సార్ కొండల్ 10 టీవీ సార్. ఈటెల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది చెప్తామంటూ ఒకటి చెప్పారు. ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పీ ఇప్పుడు కారెక్కి వెళ్ళిపోయారు. ఆ వర్గాలకు మీరు ఏం చెప్పారు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటెల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటెల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో. అట్లా లేదు, ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు. రెండవది ఇంకేదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లా అంటాడు, ఎంత తెలివి కల్లోడు అని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది. నెక్స్ట్ మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు. మరి ఉమా పేరు చెప్పలేదు. సారీ ఐఎమ్ ఉమా సుధీర్, ఐఎమ్ విత్ ఎన్డీటీవీ న్యూస్ ఛానల్. మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు అండ్ యూ స్పోక్ అబౌట్ కాజిం రిజ్వీ. హూ ఇస్ ద ప్రెసెంట్ డే కాజిం రిజ్వీ? Really, do you want that name? Mr. Prabhakar Rao. Oh. And related to that only, I'm saying the former DSP got arrested, etc. What is your understanding of what has happened? I know the investigation is still on, but what is your understanding of what happened? Midway, I cannot disclose any inquiry or whatever investigation is going on. Once the investigation is concluded, then definitely I will come and I will explain to everyone. So the process is going on. Once once the department completed the process, then I will come up with the details. తీసుకో చెప్పండి. కూర్చో. నో కూర్చో. నువ్వు ఉపన్యాసం కదా ఇచ్చావు, కూర్చో. ప్లీజ్ సిట్ డౌన్. సార్ నమస్కారం సార్.
ఈ అణచివేత గురించి చెప్పారు. పేరు నా పేరు పివి రమణారావు సార్. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. మీ ఊరి పక్కనే పోల్కంపల్లి మా విలేజ్ సార్. అయితే ఈ 10 ఏళ్లలో మేము అణచివేతకు గురైనాం సార్. చాలా అణచివేతకు గురైనాం. పోరాటం కూడా చేసినాం. మా హక్కుల గురించి పోరాటం కూడా చేసినాం సార్. మన సమస్యల గురించి లాస్ట్ టైం ఇస్తానన్నాను. ప్లీజ్ నో ఐ డోంట్ అలో యూ. మన సమస్యలు లాస్ట్లో. నెక్స్ట్ తర్వాత. నమస్తే సార్, నా పేరు రాజు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సార్. ఏం లేదు సార్, రైతు భరోసా గురించి కొంచెం స్పష్టత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 70 లక్షల మంది రైతులు ఎట్లా అమలు చేయబోతున్నారు అనేది ఉంది. ఎందుకంటే 2 monthsలో మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. మీరు ఎలా చేయబోతున్నారు? రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, వచ్చే వాళ్ళు పెట్టుకోవచ్చు. వచ్చే వాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది, అది వెరిఫై చేస్తాం. వచ్చే వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి, అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిండ్రు, నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని. ఇట్లాంటి నిర్లక్ష్యము, తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సార్, శ్రవణ్ ఫ్రమ్ TV9 అండి. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిలింది. ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది. 1వ తారీఖు ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నామని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలో మీరు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. సంపద సృష్టించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలంటే ఎలా సంపద సృష్టించగలుగుతున్నారు? ఇప్పుడు దుబారా తగ్గించడం పెద్ద సంపద సృష్టించినట్టు. అవసరం లేని ఆర్భాటాలకు మింగడానికి మెతుకులేకపోయినా వెనకడికి కూడా మీసాలకు సంపెంగ నూనె కొనుక్కొచ్చుకున్నాడంట. సో మేము ప్రాధాన్యతలను క్రోడీకరిస్తున్నాం, దుర్వినియోగాన్ని ఆపుతున్నాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మ్యాచింగ్ గ్రాంట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్లు ఇస్తుంది. ఆ స్కీమ్లలో ఏంటంటే 60% నిధులు వాళ్ళు ఇస్తారు, 40% మనం వాటికి కలిపితే 100%తో నా కార్యక్రమాలు తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ సాగునీటి ప్రాజెక్టులు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు అనే విధానమే మోడీ వచ్చినాక రద్దు చేసి, నేషనల్ ప్రాజెక్ట్ అంటారు కదా, ఆ విధానమే 2015లో రద్దు అయిపోయింది. ప్రతిసారి కేసీఆర్ నేషనల్ ప్రాజెక్టు కోసం లెటర్ ఇచ్చి వచ్చినట్టు. అసలు హెచ్ఎస్సి అని మా ఫాదర్ చదువుకునేటప్పుడు హెచ్ఎస్సి ఉండే, తర్వాత అది మార్చి ఎస్ఎస్సి అని వచ్చింది. ప్రతిసారి పోయి నేను హెచ్ఎస్సికి ఫీజు కట్టి వస్తాను, నేను పరీక్ష రాస్తా అంటే అది విధానమే లేదు. పరీక్షకి వెళ్ళి రాస్తావు. సేమ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే విధానం లేదు. PMKSY కిసాన్ సంయోజన యోజన అని కొత్త పథకం వచ్చింది. దాంట్లో ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాపర్ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి ఆ ఫార్మేట్లో అప్లై చేసుకొని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా నేను చెప్తే వినలేదు. ఆయన ఇదే మాట్లాడతాడు ఎంతసేపు నాని. షెకావత్ గారు చెప్తే మేము ఇమ్మీడియట్గా రాగానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఫార్మేట్ మార్చి కొత్తది అప్లై చేసుకున్నాం. ఇప్పటికి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డిలా. 60% వస్తే 18,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి. అప్పులు చేయాల్సిన బాధ తప్పుతుండే. ఇప్పుడు అప్పుల ముప్పు నుంచి కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం, అది రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏవేవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టే పథకాలు, అది మన హక్కు. మనం వాటిని నిధులను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పుడు నీకు GSTలో అసలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అడ్డగోలుకి ఇచ్చిపెట్టారు.
మొదటి నెల నేను వచ్చిన వెంబడే జిఎస్టీ మీద దృష్టి పెడితే ఫస్ట్ మంత్ 289 కోట్ల ఆదాయం పెరిగింది. రెండో నెల 550 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఈ నెల 700 కోట్లకు టచ్ అవుతుంది. నెక్స్ట్ 3 నెలల్లో ప్రతి నెల నాకు జిఎస్టీలో ఒక 1000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం, అంటే పన్ను ఎగవేతదారులు పన్ను కట్టకుండానే ఇన్పుట్ ఇవి తీసుకోవడాలు, అసలు ట్రాన్సాక్షన్ లేకుండానే తీసుకోవడాలు, అంటే ఎన్నో రకమైన తప్పులు. ఎక్సైజు మీరు చూసారు కదా, టానికో బీనికో అని వాళ్ళకి సంబంధించింది. దాంట్లో ఒక్క నెల చూస్తేనే ఒక 200 కోట్లు ఎంతో, ఒక సంవత్సరానికి లెక్కేస్తేనే 200-300 కోట్లు వచ్చింది. 5-6 నెల ఈ 5-6 ఏళ్ళది లెక్కేస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినట్టుంది. అవి లెక్కేసి ఇట్లా చాలామంది నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా. ఈ విధానం జిఎస్టీలో కానీ, వ్యాట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ అడ్డగోలిగా అసలు ఎట్లా పడితే ఎడాపెడా దోపిడీదారులకి ప్రభుత్వం సహకరించింది. ఈ 300 రోజుల్లో దాదాపుగా నాకు ప్రతి నెల 700-800 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. నాకు నమ్మకం ఉంది ఇంకా కొద్ది రోజుల్లో ఒక 3 నెలల 1000 కోట్లకు, అంటే ప్రతి నెల 1000 కోట్ల ఆదాయం పెరిగితే నాకు సంవత్సరానికి 12,000 కోట్ల ఆదాయం పెరుగుద్ది. 12,000 కోట్ల రూపాయలతో నేను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏమేమి అవసరం ఉందో వాటన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాము. దుబారా తగ్గిస్తాము, సోకులకు ఖర్చు పెట్టము, అంచనాలు తక్కువేసి అడ్డగోలుగా పెంచే విధానం మా దగ్గర ఉండదు. తద్వారా మిగులు నిధులతోని ఇవన్నిటిని కూడా అమలు చేస్తాం. నెక్స్ట్ ఫ్రేమ్ ది క్వశ్చన్ షార్ట్. సీఎం గారు నమస్తే, నా పేరు రాములు అండి, 6TV బ్యూరో చీఫ్. ముందుగా మీకు 100 days కంప్లీట్కు శుభాకాంక్షలు. అయితే మీ పాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నేను నివసిస్తాను. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అంటే నా పర్సనల్ కాదండి, ఒక 4-5 వేల కుటుంబాలు సఫర్ అవుతున్న సమస్య. వక్ఫ్ ఇటీవల ఒక 5-6 ఏళ్ల సంది అక్కడ నివసిస్తున్న ప్రజల స్థలాలు వక్ఫ్ ల్యాండ్ కింద అని చెప్పి రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేయటం లేదు. మీరు మేడ్చల్లో కూడా బహిరంగ సభలో కూడా మీరు ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మీ పాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ సమస్య ఎట్లా ఇప్పుడు రాష్ట్రం అంతా నా పరిదే, పాతది కొత్తది లేదు. తప్పకుండా మీరు చెప్పిన సమస్య నా దృష్టిలో ఉంది. ఆ సంఘాల వాళ్ళు కూడా నన్ను వచ్చి కలిసిండ్రు. దాన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. సంబంధిత అధికారులకు దాని మీద నివేదికలు తెప్పించి దానికి అవసరమైన చర్యలు అక్కడ ఉండే బాధితులకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంటాం. సార్ నమస్తే, నా పేరు ఫజల్ అండి, తెలుగు వన్ స్పెషల్ కరెస్పాండెంట్ని. సార్ దుబాయ్లో పనిచేస్తున్న గల్ఫ్ బిడ్డల సంక్షేమం కోసం కనీసం మీ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా? వెల్ఫేర్ బోర్డు కనుక వెల్ఫేర్ బోర్డు వస్తే సార్ ఇప్పుడు దుబాయ్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఏడాదికి ఒక 1,500 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ కడితే అనుకోని పరిస్థితుల్లో ఏదైనా దుర్ఘటన జరిగి చనిపోతే 17 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కూడా ఉంది. మీరు కనుక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చాలా బెనిఫిట్ ఆ రకంగా కూడా అవుతుంది. ఈ విదేశాలలో ఉన్న నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. దాని మీద క్యాబినెట్లో కూడా చర్చించినాం, విధి విధానాలకు ఆదేశించినాము. విధి విధానాలు ఎలక్షన్ కోడ్ పూర్తి అయితేనే తీసుకొచ్చి వాళ్ళకు శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం, ఈవెన్ ఈ దళారుల వ్యవస్థను కూడా పూర్తిగా తొలగించడానికి ప్రభుత్వమే వివిధ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వమే తెప్పించి ఇక్కడ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని కూడా నమోదు చేయించి వాళ్ళకు అవసరమైన తర్ఫీద్ అంటే ఒక శిక్షణ లాంటిది ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశము ఎట్లుండాలి అనేది కూడా దానికి ఒక మొత్తం వ్యవస్థని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్చించింది. తొందరలోనే ఒక మంచి పాలసీతోనూ ముందుకు వస్తాం. తప్పకుండా ఇట్లాంటి దళారుల వ్యవస్థ అంటే మోసం చేసే వాళ్లకు ఏజెంట్ ఉండాలనుకున్న ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. ఏజెంట్లను నిషేధించం, ఏజెంట్లు చట్ట పరిధిలో పనిచేయాలి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. అఫీషియల్ ఏజెంట్ ఉన్నాడు అనుకో, అతను ఏం చేస్తుండో మనం పర్యవేక్షించవచ్చు. ఇప్పుడు అన్అఫీషియల్ ఏజెంట్స్ ఉన్నారంటే వాడు ఏం చేస్తుండో, ఎవరు మోసం చేస్తుండో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటుండో మనకు తెలియని కూడా తెలియదు. హలో సార్. హలో సార్. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు 5-5 లక్షలు వాళ్ళ ఫ్యామిలీస్ చనిపోయిన వాళ్ళకు కూడా ఉంటే మొన్ననే 5-5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. మా దృష్టికి వచ్చిన రెండింటి మీద ఆల్రెడీ 5-5 లక్షలు ఆ కుటుంబాలకు చెల్లించడం జరిగింది వేములవాడ కాన్స్టిట్యున్సీ. నేను రఘు అండి, నా పేరు RNA ఎడిటర్ని. నేను విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న సమస్య వచ్చిందండి. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లులు ఉన్న వాళ్ళు వాళ్ళ తండ్రి చనిపోతే ఇంతకుముందు ఒక అప్లికేషన్ గ్రామ పంచాయతీలో పడేస్తే పిల్లల పేరు మీద అయిపోయేది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే డబ్బుల కోసం ఆ ఇల్లును అట్లా
అప్లికేషన్ పెడితే చేయకుండా మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఆ మ్యూటేషన్ ఆపేసింది. దాన్ని ఏమైనా పునరుద్ధరిస్తాను. అంటే దాన్ని పునరుద్ధరించడం అని కాదు, కానీ ధరణి కమిటీ చేసినాం. ఈ సమస్యలన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చే సూచనతోని ఎలాంటి ఇబ్బంది లేకుండా, బాధితులకు నష్టం జరగకుండా, ఇబ్బంది కలగకుండా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సార్ నేను వంశీ డెక్కన్ క్రానికల్ సార్. ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి కాంట్రాక్ట్ కంపెనీస్ మెగా కానీ ఎల్ఎన్టీ కానీ అఫ్గాన్ కానీ వాళ్ళు పొరపాటు వాళ్ళే కడతారని చెప్పి ఒక పక్క చెప్తూ మళ్ళీ వాళ్ళ రిపేర్కి అయ్యి కాస్ట్ అంతటిని గవర్నమెంటే మళ్ళీ భరించేటట్టుగా కూడా ఫైల్ కదులుతుందని చెప్పి అదొక ఆరోపణ సార్. రెండోది రెస్టోరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి సంబంధించి ఫార్మర్స్కి ఏమన్నా ఇష్యూరెన్స్? అంటే రెస్టోరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ లేకపోతే కన్సర్న్ ఏజెన్సీస్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు కానీ ఇప్పుడు ఎన్డీఎస్ఏను ఆల్రెడీ అపాయింట్ చేసినాం, అంటే సాంకేతికపరమైన నివేదిక కోసం. ఇంకా అదర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆర్ అదర్ వయలేషన్స్ ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం. ఏది కూడా సంబంధిత నిపుణులు ఇచ్చే నివేదికల మీద మా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. మేమే అనుకొని మేమే 80,000 పుస్తకాలు చదివినాం, మాకు అన్నీ తెలుసని మాత్రం మా ప్రభుత్వం నిర్ణయాలు చెయ్యదు. ఒక్క పక్కనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం, జడ్జెస్ కూడా అపాయింట్ చేసినాం. ఇరిగేషన్ వైపు వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జి అండ్ లోకాయుక్త ఫస్ట్ చైర్మన్ లోక్పాల్ చేసిన అతన్ని అపాయింట్ చేసిన, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ జస్టిస్గా పనిచేసిపోయినారు. రెండోది ఎల్ నరసింహారెడ్డి గారిని విద్యుత్ మీద. ఎల్ నరసింహారెడ్డి గారు వారి నిబద్ధత కానీ వారికి తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్ నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా టెక్నికల్గా కాన్స్టిట్యూషనల్ బాడీ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పెట్టిన సాంకేతికపరమైన వ్యవస్థ, వాళ్ళని ఆల్రెడీ ఇచ్చినాం. వాళ్ళు విజిట్ చేసారు, వాళ్ళు నివేదికలు తయారు చేస్తారు. వాళ్ళిద్దరి నుంచి ఒకటేమో చర్యలు తీసుకునేదాన్ని, రెండవదేమో నిర్మాణము, నిర్వహణ, అదేవిధంగా ప్లానింగ్. వీటి మీద ఎన్డీఎస్ఏ ఇచ్చే సజెషన్స్ మీద మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సార్ నేను విజయ్ V6 న్యూస్ రిపోర్టర్ని సార్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసిన మీరు పదే తెలంగాణ విధ్వంసం చేసిన వాళ్ళపైన శిక్ష పడేందుకు ఎన్ని రోజుల టైం పడుతుంది? ఇప్పుడు శిక్ష అధికారం కోల్పోవడమే శిక్ష. ఆ దెబ్బకు కింద పడి ఇరగడాలు కూడా మీరు చూసిరు కదా. ఇంకా అంతకంటే ఏం శిక్ష చేస్తారు? ఇంకా ఏమన్నా మీ కోరిక ఇంకేమన్నా బలంగా వేయాలంటే ఏమన్నా ఉంటే సూచన, అంటే అమరవీరుల స్తూపం దగ్గర రాళ్లతో కొట్టి ఇచ్చేది అట్లా ఏమన్నా స్కీమ్ మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్తే వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. నెక్స్ట్ సార్ నరసింహారావు, ఈనాడు రిపోర్టర్ అండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి గ్రేటర్లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్స్ ఎన్నికల్లో మీరు 3 నియోజకవర్గాలు మాత్రం విజయం సాధించారు. రాష్ట్రం అంతా మొత్తం విజయం సాధించిన. ఇప్పుడు 4 పార్లమెంట్ ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైన విజయం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు? ఒక్క నిమిషం రండి సార్. ఆంధ్రప్రదేశ్లో మీరు నిన్న చేసిన బహిరంగ సభ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తారు అక్కడ ఎన్నికల ప్రచారం? మొదటిది ఎన్నికల వ్యూహం ఉంటుంది, ఎత్తుగాడు ఉంటుంది. అవన్నీ బహిరంగంగా చెప్తే అది వ్యూహం కాదు, ఎత్తుగడ కాదు. సో ఈ 4 సీట్లు ఎట్లా గెలవాలనో, తెలంగాణలో 14 సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళికబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం. ఆంధ్రప్రదేశ్ కాదు, అంతకంటే ముందు కేరళకు పోయినా మీరు చూసారు కదా. నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయినా, ఇవాళ ఇప్పుడు మీ దగ్గర నుంచి చక్కగా మహారాష్ట్రకి వెళ్తున్నాం. మాది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో నాకు ఏ బాధ్యత అప్పచెప్పినా పర్యటన చేయాల్సిందే. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించమని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేస్తా. Sir, Sandeep from Telangana today, sir. Sir, your action plan to bail out water crisis, sir. Will you be approaching Karnataka government? Yes, we are trying to reach Karnataka government. They have to react on those lines. Now election code is there. Now officers has to take up this issue in Karnataka as well in Telangana. Next. सर मैं संजय तिवारी न्यूज़ 18 इंडिया से। आपने बोला कि आपकी सरकार को गिराने की साजिश हुई। एक इलेक्टेड गवर्नमेंट को 100 दिन के अंदर गिराने की साजिश हो रही है, बहुत गंभीर मामला है। कौन लोग हैं इसके पीछे और क्या आपका इशारा केंद्र सरकार या बीजेपी की तरफ भी है? क्योंकि आप कहते रहे हैं कि बीआरएस और बीजेपी एक ही प्लेटफॉर्म पे है। हाँ, इसीलिए मैं जिम्मेदारी से ये बात कह रहा हूँ। ये साजिश नहीं किए तो कैसे इलेक्टेड रिप्रेजेंटेटिव्स या फॉर्मर चीफ मिनिस्टर 6 महीने में सरकार गिर जाएंगे, ऐसा क्यों वो बयान दे रहा है? और दूसरी तरफ भारतीय जनता पार्टी, डॉक्टर लक्ष्मण हु इज राज्यसभा मेंबर एंड ओबीसी सेल चेयरमैन ऑफ भारतीय जनता पार्टी नेशनल लेवल, उन्होंने भी कहा कि भाई पार्लियामेंट चुनाव होते ही ये सरकार हम गिरा देंगे। जो हमारा एक्शन प्लान है हिमाचल प्रदेश में हम कर दिया, अभी आगे
हम तेलंगाना में कदम उठाएंगे। सीधा सीधा सबके सामने ऐसे बयान भारतीय जनता पार्टी और बीआरएस दोनों बयान दे रहा है। इसका मतलब इनका ने 39 है, उनका ने 8 लोग है, 2 मिलाए तो भी सरकार बनाने का मौका नहीं है। ये लोग ऐसे बयान देकर ये दोनों के बीच में जो चर्चा हो रहा है, 8 से सरकार नहीं बनने वाले। सेम वही लाइन्स पे बीआरएस वाले भी बोल रहे हैं, ये 2 मिलने के बाद और बाकी का कार्रवाई ये लोग करने के लिए कोशिश कर रहे हैं। इसीलिए ऐसे बयानों को मुंह तोड़ जवाब देने के लिए हमारे कहने भी पूरा तैयार, माल मसाला पूरा तैयार है। जब जरूरी है तब मैं वो भी काम करके दिखाऊंगा। సీఎం గారు ఇక్కడ అరవింద్ అండి, పొలిటికల్ ఎడిటర్ రాజ్ న్యూస్. మై క్వశ్చన్ ఇస్, ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఖచ్చితంగా పేర్లు కూడా కావాలంటే పేర్లు ఇప్పటికే మీరు ఒక ప్రభాకర్ రావు గారి పేరు చెప్పారు, స్టీఫెన్ రవీంద్ర పేరు గతంలో చెప్పారు, మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు చెప్పున్నారు. వీళ్ళ నాయకుల నుంచి అధికారుల వరకు వ్యక్తిగత కక్షా సాధింపు చర్యలు ఉండవు. వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన, తప్పిదాలకు వాళ్ళు సహకరించిన చట్ట పరిధిలో విచారణ జరుగుతుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము, అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్లి జైల్లో పెట్టడము, ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము. ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు. దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం. నేను ముందే చెప్పిన, వ్యక్తిగత కక్షా సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్షా సాధింపు చర్యలకు ఉపయోగించను. ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాను తప్ప వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో పని చెయ్యను. నేను మొదటిసారి చెప్పిన, బాధ్యత చేపట్టినప్పుడు చెప్తున్నా, 100వ రోజు కూడా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాంటి విధానాలు నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా, నాకు ఎవరి మీద కోపం ఉన్నా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది, ప్రజలకు దీంతో సంబంధం లేదు. ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయి. వ్యక్తిగతంగా కోపం తాపం నేను ప్రదర్శించను. నేను న్యూట్రల్కి వచ్చి పరిపాలన చేయాలనుకుని 100 రోజుల్లో నా విధానాలు మీరు చూసి ఉంటారు. నెక్స్ట్ సార్ శశికాంత్ వెలుగు. సార్ శశికాంత్ వెలుగు. ఐ డోంట్ ప్లీజ్ సార్, గతంలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ గురించి విజన్ 2020 అని, కానీ ఆ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. మీరు కూడా నిన్న మేము 10 ఏళ్ళ అధికారంలో ఉంటామన్నారు, కానీ మీరు వైబ్రెంట్ తెలంగాణ పేరుతో 2050 దాకా డాక్యుమెంట్ ఒకటి రూపొందిస్తామన్నారు. ఏంది మీ ఆలోచన? అంటే 10 ఏళ్ళ గురించి చెప్పాలంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. 2014 నుంచి దాదాపుగా 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2024 నుంచి 2034 వరకు లేదా 35, ఎందుకంటే 2029లో ఎన్నికలు వస్తాయంటున్నారు. సో అక్కడి వరకు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం. కానీ మా రోడ్ మ్యాప్ అనేది అనదర్ 30 ఇయర్స్కు ఉపయోగపడే విధంగా 100 ఇయర్స్ డెవలప్మెంట్ని 30 ఇయర్స్లో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఉంది. 2008లో వచ్చింది అనుకుంటా మాస్టర్ ప్లాన్. 2031 వరకు ప్లాన్ చేశారు. సో ఒక మాస్టర్ ప్లాన్ ఏది చేసినా, ఒక విజన్ డాక్యుమెంట్ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది. మేము వైబ్రెంట్ తెలంగాణ 2050 కూడా అప్పటి వరకు ప్రణాళికబద్ధంగా మన బడ్జెట్ ఆదాయాన్ని కానీ, మన పెట్టుబడులను కానీ, మన అభివృద్ధి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఎవరు వచ్చినా కూడా ప్లేట్ మిల్స్ కింద అప్పటికప్పటికి అడ్హాక్ డెసిషన్స్ చేయకుండా ఒక ప్రాపర్ విజన్ ఇవ్వదలుచుకున్నాం. ఎవరు వచ్చిన అధికారంలోకి మేమే 10 ఏళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అందరు కలిసి 20 ఏళ్ళు ఇచ్చారు అనుకో, వద్దంటమా? అనం కదా, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది కదా. సో కాబట్టి విష్ఫుల్ థింకింగ్, ఒకవేళ 2050 వరకు మీరు కోరుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాం, అవన్నీ కూడా అమలు చేస్తాం. సార్ ఇక్కడ ఒక్క సెకండ్, ఆయన మహారాష్ట్ర నుంచి బాంబే సాక్షి బ్యూరో చీఫ్ ఇక్కడికి వచ్చాడు. మీ రాష్ట్రం గురించి అడుగుతారా, ఈ రాష్ట్రం గురించి అడుగుతారా? చెప్పండి. నేను శ్రీనివాస్, సాక్షి బ్యూరో ముంబై నుంచి.
ముఖ్యంగా మీరు ఇప్పుడు ఆ మాట్లాడని నేను విన్నాను, దుబాయ్ కావచ్చు, ఇతర దేశాల నుంచి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తారు. కానీ మన వలసలు ఉన్న ముంబై కావచ్చు, పేదలు తెలంగాణ నుంచి కూలీలు, ముఖ్యంగా పాలమూరు కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, అన్ని జిల్లాల వాళ్ళు కూలీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారి కోసం మీరు ఏమైనా సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యల గురించి కావచ్చు, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. అక్కడ జిల్లా పరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలు ఎన్ని ఉన్నాయో అక్కడ ముంబైలోనే తెలంగాణలో ఒక జిల్లా అంత ప్రజలు ఉన్నారు. దాని గురించి మీరు ఏమన్నా అంటే పని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే వలసపోయిన వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి. ఇవాళ 100 రోజులు పని దినాలు కల్పించడం ద్వారా వలసల్ని నివారించాలనేది మా ప్రభుత్వ విధానం. జాతీయ స్థాయిలో మేము తీసుకున్న NREGS అనే పథకం తెచ్చిందే వలసల్ని నియంత్రించడానికి. ఒకవేళ వాళ్ళ నైపుణ్యం ఇక్కడ అవకాశాలు రాకపోతే నైపుణ్యం కోసం పెంచుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయినా, ముంబైయే కాదు, ఈరోజు అమెరికాలో ఇతర దేశాలలో కూడా ఐటీ నిపుణులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడికి పోయినా మనం వెనక్కి పిలిస్తే రారు. అసలే పని లేకపోతే వలసల్ని నియంత్రించవచ్చు. వాళ్ళందరికీ పని కల్పిస్తాం, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. వాళ్ళ ఆదాయము వాళ్ళ నైపుణ్యం ఇంకా బాగుండి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈరోజు మా దృష్టిలో ఎవరైనా ఊరు ఇచ్చిన తర్వాత అది ఇతర రాష్ట్రమా ఇతర దేశమా అనే కొలబద్ద లేకుండా మళ్ళీ గ్రామాలకు రావాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలనేది మా విధానం. తప్పకుండా ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సార్ రమేష్, నేను ఎన్టీవీ నుంచి. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాణవాయు లాంటిది ఐటీ ఎగుమతులు, అదేవిధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. 100 రోజుల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలు లేవు, చాలా భయాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనే వాదన కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చింది? వాళ్ళ భయాలను తొలగించే ప్రయత్నం చేసిందా? గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగాన్ని వేరే రకంగా ఉంది, మీరేం చేయబోతున్నారు? అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది స్టాండ్ స్టిల్ అవుద్ది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతుంటుంది. ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి. ఏ నగదు ఎక్కడికి తరలిపోతున్నా కూడా పట్టుకునే వ్యవస్థ నుంచి ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికి వస్తే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు, తక్కువ కడిగితే అమ్మడం ఎందుకని వీళ్ళు అనుకుంటారు. సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. హైదరాబాదు నగరానికి సహజ సిద్ధమైన వనరులు, అవకాశాలు, పెట్టుబడులకు అవకాశం ఉంది. ఎక్కడా పడిపోలేదు, కానీ కొంత ఆగుతుంది. ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది. ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది. మనకు 3 నెలలు అసెంబ్లీకి పోయింది, మళ్ళీ ఒక 4 నెలలు పార్లమెంట్కి పోయింది. ఈ 7 నెలలల్లా రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు, అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు. ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొద్ది మందిని సెలెక్టెడ్ వాళ్ళకి కాదు, ఒక పాలసీ తీసుకొస్తాం. 3 4 మోనపల్లి చేసి వాళ్ళ చేతుల్నే మొత్తం గుత్తాధిపత్యంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది. పెట్టుబడులు పెట్టే ప్రతి వాళ్లకు సహజ సిద్ధంగా రావాల్సిన అనుమతులు, బి పాసు, ఐ పాసు, టీ పాసు ఏదో అన్నాడు కదా, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా అందులో అప్లికేషన్లు పెట్టలే, మాన్యువల్గా పెట్టిర్రు. అవి కూడా నిన్నమన్న చర్చలైన బాలకృష్ణ తెలుసు కదా. అట్లా హలో నెక్స్ట్ సార్ SSR శాస్త్రి, నవ తెలంగాణ. సార్ సార్ ఈ గృహజ్యోతి స్కీమ్కి సంబంధించినటువంటి ప్రశ్న సార్. మీరు 38 లక్షల మందికి గృహజ్యోతి అమలవుతుందని చెప్పినారు సార్, కానీ రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 52 లక్షల మందికి గృహజ్యోతి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ప్రజాపాలన కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పని ఎంపీడీఓ ఆఫీసుల్లో మీరు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల నోటిఫికేషను, తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ల వల్ల ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజాపాలనకి దరఖాస్తులు స్వీకరించట్లేదు. మరి ఈ 52 లక్షల మంది కూడాను ఈ వచ్చేటువంటి అన్ని ఈ జూన్ వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టాలా, అవసరం లేదా? స్పష్టత ఇవ్వండి. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కరెంటు మీటర్ ఉండదు. రేషన్ కార్డులు కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ పథకం కోసం తీసుకుంటారు, కొన్నిసార్లు బియ్యం కోసం తీసుకుంటారు. కాబట్టి కరెంటు కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో అప్లికేషన్లు ఎన్ని పెట్టుకున్నాం. మేము గ్రామ సభలు పెట్టి వీటికి గృహజ్యోతి కోసము అప్లికేషన్స్ పిలిస్తే మా దగ్గరకు వచ్చినాయి 62 లక్షల అప్లికేషన్స్.
అంటే మీరు చెప్పే 90 లక్షల రేషన్ కార్డులకు గృహజ్యోతి పథకం కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 62 లక్షలు. 62 లక్షలలో వాళ్ళే సరిపోల్చుకునే 48 లక్షలే. అంటే వాళ్ళ కరెంట్ మీటర్ కనెక్షను, వాళ్ళ అప్లికేషను, వీటన్నిటిని కూడా డేటా ఎనాలిసిస్ చేసి ప్రీవియస్ కరెంట్ మీటర్ల నెంబర్లు కూడా తీసుకొని ఎనాలిసిస్ చేస్తున్నాం. ఇట్లా ఏమైనా క్లరికల్ ఎర్రర్ ఒక్కోసారి నింపేటప్పుడో లేకపోతే చెప్పేటప్పుడో ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే సవరించుకోవడానికి కూడా కౌంటర్స్ ఓపెన్ చేసినాం. సో ఇప్పటి వరకు అంటే మొదలుపెట్టి కొద్ది రోజులైంది, ఇప్పటి వరకు చేరుకున్న నెంబర్ చెప్తున్నా. అది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల ఏ రోజుకి ఆ రోజు పోయి ఆఫీస్కి వెళ్ళి వాటిని, ఎందుకంటే ఎవరికి ఇస్తున్నామో మాకు తెలియాలి కదా, ఎవరు అడుగుతున్నారో మాకు తెలియాలి. అందుకోసమని దాన్ని నిరంతర ప్రక్రియ, అందరికీ ఇస్తాం. అర్హులైన వాళ్ళకు ఒక్కరికి కూడా ఆపము, అనర్హులకు ఒక్కరికి కూడా ఇవ్వము. శ్రీమంతులకు, ఆగర్భ శ్రీమంతులకు ఇట్లాంటి ఉచితాలు ఇవ్వడము అనుచితమని మా ప్రభుత్వం భావిస్తుంది. కోటీశ్వరుల కోసం ఇట్లాంటి పథకాలు ఇవ్వబడవు. పేదలకు మాత్రం 100% ఆదాయాన్ని పెంచుతాం, పేదలకు పంచుతాం. ఇదే మా విధానం. చెప్పండి సార్. శ్రీనివాస్, సిటీ విజన్ బ్యూరో చీఫ్ సార్. ముందుగా 100 రోజులు పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి మేజర్ కాంట్రిబ్యూషన్ జిహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం మళ్లించింది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. మొన్నటి జనరల్ బాడీ సమావేశంలో కూడా పెద్ద చర్చ జరిగింది. దాంట్లో హోర్డింగ్ ఆదాయం అనేది చాలా, హోర్డింగ్ ఎస్టేట్ ఆదాయం అనేది, దీన్ని ఎట్లా చక్కదిద్దుతారు? జిహెచ్ఎంసీని మళ్ళీ రాష్ట్ర ఆదాయానికి ఎట్లా దారిలేస్తారు? తప్పకుండా అంటే దేంట్లో అయినా పారదర్శకమైన విధానం తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాం. జిహెచ్ఎంసీకి ఏవైతే నిధులు గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కొద్దిగా విడుదల చేస్తున్నాం. అప్పుడు కూడా వాళ్ళ బ్యాంకులో పైసలు ఉండేవి, ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టినరు. వివిధ బ్యాంకులలో 1000 కోట్ల అప్పులు తెచ్చిండ్రు. ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసిపోయారు స్థానిక సంస్థలు. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. పునరుద్ధరించడానికే నిరంతరం పనిచేస్తున్నాం, మంచి అధికారులను వేస్తున్నాం, ఆదాయాన్ని పెంచుకుంటాం. తప్పకుండా వాటిని మళ్ళీ పట్టాలు ఎక్కించి మంచి పరిపాలన అందిస్తాం. Sir, Abdul Bashir from India Today. Sir, as Abdul you know Bashir, that the current which paper? India Today. Okay, right. Sir, as you know, the current issue, electoral bonds that were bought through many corporates come from Telangana. So what is your opinion on this, and also your opinion on one nation, one election, sir? What does the Telangana government think about it? My stand is, it is clear. My party stand is my stand. I don't have any other stand regarding these bonds or otherwise Jamli election. So it's nothing but quid pro quo. Whoever is in power, they are giving some contract, they are giving electoral bonds. Now they have to disclose the which bond given to which party. So then only I can react on those bonds. Second thing, Jamli election we have opposed, but they are bulldozing. They have number game, so they are playing with the number game. If something went in a way, if we are going to come in power in coming election, we are going to take a other call regarding this Jamli election. నెక్స్ట్ ఫ్రెండ్స్, సీఎం గారు బాంబే వెళ్తున్నారు, ఇక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు. టైం తక్కువ ఉంది. షార్ట్ క్వశ్చన్స్, షార్ట్. ఓకే, ఐ విల్ కమ్. స్ట్రైట్. ఓకే, నో ఫర్దర్. తప్పకుండా టూరిజం మంత్రి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. అధికారులను అందరినీ మార్చినాం. గతంలో లోపభూయిష్టమైన నిర్ణయాలు, చాలా తప్పిదాలు జరిగినాయి, వాటిని సవరిస్తాం. నేను ఇంతకుముందే మీకు ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పిన, టూరిజం పాలసీ కానీ, ఎక్సైజ్ పాలసీ కానీ, ఎనర్జీ పాలసీ కానీ, ఫస్ట్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని అమలు చేసే విధానాన్ని తీసుకుంటాం. టూరిజం మీద చాలా ఫోకస్ ఉంది. తెలంగాణలో చాలా సహజ సిద్ధ ప్రకృతి సంపద ఉన్నది. వీటన్నిటిని కూడా టూరిజంలోకి పట్టుకొచ్చి దేవాలయాల నుంచి మొదలు పెడితే నేచర్ కూడా రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మొదలు పెడితే వీటన్నిటి ఉన్నాయి. నిన్నమన్నా నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నా. తొందరలోనే అంటే ఎండోమెంట్స్ అండ్ టూరిజంని రెండింటిని కలిపి ఒక పాలసీ తయారు చేయదలుచుకున్నాము. ఎందుకంటే మనకు 1000 స్తంభాల గుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం, ఇట్లాంటి వారసత్వం కింద వచ్చిన మన దేవాలయాలు, అదేవిధంగా సోమశిల, జోగులాంబ, మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతమైన కట్టడాలు, మందిరాలు ఉన్నాయి. వారి కాన్స్టిట్యున్సీలనే వస్తాయి ఇవన్నీ. వీటన్నిటిని టూరిజంతోని కనెక్ట్ చేసి ఒక కారిడార్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. డెఫినెట్గా ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం.
త్వరగా ఒకటి సార్ నా పేరు శరత్ బాబు, ఫోటో జర్నలిస్ట్ అందరి తరపున మీకు 100 రోజుల శుభాకాంక్షలు. సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గురుకల్ప ఇళ్ళని స్టార్ట్ చేశాడు కదా, దాంట్లో 10,000 రూపాయలు తీసుకొని అందరు కూడా బ్యాంకులలో చేసుకున్నారు. అవి సగమే కంప్లీట్ అయిపోయి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మనం సిటీలో ఆ ఇళ్ళని పూర్తి చేసేసి లేని వాళ్ళకి ఇస్తారా? అవి సగంలో పూర్తి అయి ఉన్నాయి. ఎటు కాకుండా యాక్చువల్ గా వాటిని ఆక్షన్ పెట్టి అమ్మడానికి కొనుక్కోవడానికి టెండర్లు పిలవడం జరిగింది గత ప్రభుత్వమే. అందులో ఏమేమి అమ్ముడు పోయినాయి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాటిని కంప్లీట్గా సమీక్షిస్తున్నాడు. ఏమున్నాయి ఏంది, అసలు అన్అలాటెడ్ ఉంటే యాజిటీస్గా వెరైటీస్ అమ్మాలనా, లేకపోతే అలాట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనా, వీటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. వచ్చే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకుంటాం. సార్ షానవాజ్ సియాసత్ న్యూస్ పేపర్ సార్. ఎక్కడెక్కడ మీరు? सर शाहनवाज सियासत यहाँ से। सर एक छोटा क्वेश्चन है आपसे मेरे को। आप छोटा क्यों भाई, बड़ा ही पूछो। सर आप इंतखाबात से पहले माइनॉरिटी मैनिफेस्ट रखे थे जो 4,000 करोड़ देते बोले थे, इमाम और मौजन को 12,000 रुपए देते बोले थे, तो वो लोग सबके अंदर एक छोटा डाउट है कि वो कब मिलेगा? अभी मेन बजट जो आएंगे ना जून में, तब वो पूरा बजट लेके हम आगे जाएंगे, क्योंकि हर मैनिफेस्टो में जो बात दिए हम लोग फुल फ्लेज बजट जब रखते तब हम पॉलिसी डिसाइड करेंगे। अभी तो वोटान अकाउंट बजट किया, अभी सैलरीज के लिए सरकार चलाने के लिए हम लोग बजट प्रवेश किए। अभी आने वाले दिनों में हम सब सही तरीका से ये सब सारे मुद्दों को हम रिजॉल्व कर देंगे। రైట్ సార్, ఇక్కడ అశోక్ రెడ్డి సార్, ఏఆర్ మీడియా నుంచి. సార్ హైదరాబాద్ నుంచి మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు ఇప్పటివరకు లేదు సార్. అన్ని ప్రాంతాలకు విస్తరించింది, కానీ అక్కడ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది, అంటే అక్కడున్న ప్రజలు కూడా హైదరాబాద్కి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన మీ ప్రభుత్వం ఏమైనా? ఖచ్చితంగా ఇప్పటికైతే ఫేజ్ 2 మెట్రో ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్, అక్కడ నుంచి చంద్రాయన్గుట్ట, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కు ఆల్రెడీ మొదలు పెట్టినాం. మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు ఇచ్చినాం. రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలేట్ సెంటర్కి పెట్టినాము. గచ్చిబౌలి నుంచి మన గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్టకు, వీటన్నిటిని ఇంకొక 75 కిలోమీటర్లకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు ఎంఎంటీఎస్ ఆల్రెడీ మల్కాజ్గిరి వరకు అంటే మేడ్చల్ వరకు వేసినారు. ఎంఎంటీఎస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల ఎంఎంటీఎస్ అమల్లోకి రాలేదు. తొందరలోనే వీటన్నిటిని కూడా విస్తరించుకునే ప్రయత్నం చేస్తాం, తొందరలో వస్తుంది. ఆ ప్రాంతం పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది, చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. భవిష్యత్తులో తప్పకుండా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సార్ నో 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 సార్ ప్లీజ్. సార్ నమస్కారం సార్. నేను మీకు ఇయ్యలే సార్. నమస్కారం సార్. ఎక్కడ ఇక్కడే సార్. మరి కనిపించట్లేదు సార్. నమస్కారం సార్, నా పేరు వెల్జాల చంద్రశేఖర్, నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్. మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు. ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట, అది ఎప్పుడు మూసేస్తారు మళ్ళీ? అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. ఇక్కడ గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే. 1 సెకండ్. ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్, మీరే సార్. నేను నో 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 ప్లీజ్ ప్లీజ్ త్వరగా. హలో, భీమశంకర్, హిందీ మిలాప్ నుంచి అండి. లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సార్. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. సో దానికి సంబంధించి ఇప్పుడు దేనికి సంబంధించి? జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ఆ జిఎస్టీ ఎన్జిటి నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన మిత్రమా. 4 వైపులా 4 తీసుకొచ్చి బైఫర్కేట్ చేసి అక్కడ ఒక చోట డంప్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నగరం. దాని గురించి ఒకసారి 4 వైపులా 4 డంపింగ్ యార్డ్లు ఇవ్వాలి, అక్కడ ప్లాంట్స్ పెట్టాలనేది ఎన్జిటిలో కేసేసి ఆదేశాలు ఇప్పించింది నేనే. ఆల్రెడీ 2వ సైట్ కూడా ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ జరిగింది. తొందరలోనే మిగతా 2టిని కూడా మొదలు పెడతాం. ఇవే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడైతున్నాయో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి డంపింగ్ యార్డ్లు, పవర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ చెత్త సమస్యకు శాశ్వతంగా
పరిష్కారం చూపించడానికి ఒక విధానం తీసుకొని ముందుకు వస్తున్నాం. సార్ సీఎం గారు చెప్పండి. 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు. మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. సార్, నిన్న మీరు విజయవాడలో మాట్లాడుతూ 5 ఎమ్మెల్యేల నుండి 3,500 ఓటు హుజురాబాద్ వచ్చిన పరిస్థితులకు వెళ్ళి 65 సీట్లు తెచ్చుకున్నామన్నారు. కానీ ఇవాళ మీరు సరే వాళ్ళు మాట్లాడుతున్నారు దాని మీద మీరు రియాక్ట్ అవుతున్నారు. ఇవాళ మీ దగ్గర చేరే వాళ్ళంతా కూడా మీ పార్టీలోకి వచ్చే వాళ్ళ మీద మీ నాయకులు మీరు మీ గాలిలో చిత్తుగా ఓడిపోయిన వాళ్ళంతా మళ్ళీ మీ పంచన చేరుతున్నారు. దీనివల్ల ఉపయోగం మీకు ఉపయోగం ఉందా? రైట్, అంటే పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కనే నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం. పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే నిర్ణయం చేయడం జరుగుతుంది. సందీప్ రెడ్డి మహాన్ న్యూస్ సార్. ముఖ్యంగా అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈ 100 రోజుల పాలనకు రిఫరెండం అంటున్నారు. ఒకవేళ తక్కువ సీట్లు వస్తే మాత్రం దానికి కూడా బాధ్యత వహిస్తారా? ఖచ్చితంగా కదా, బాధ్యత వహించే వాళ్ళే రెఫరెండం అంటారు. ఎందుకు తక్కువ వచ్చినాయో ప్రజలు చెప్పాలి, వాటి అన్నిటిని సవరించి మళ్ళీ మంచి పరిపాలన అందిస్తాం. రైట్, నెక్స్ట్ సార్. దిస్ ఈజ్ రాజు, స్వతంత్ర టీవీ. ముఖ్యంగా ప్రభుత్వం మారినప్పటికీ కొంతమంది అవినీతి అధికారుల బుద్ధి మారడం లేదు. ముఖ్యంగా నిన్న చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కీసరా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా కళ్యాణ లక్ష్మి పెట్టుకుంటే 6,000 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అధికారి పేరు చెప్పొచ్చో ఎందుకు ఏసీబీకి పట్టించు, నాకేం చెప్పక ఏసీబీ వాళ్ళకి చెప్పు. సంస్థ యాక్టివ్గా ఉన్నది. అట్లాంటి అధికారి ఉంటే రాతపూర్వకంగానైనా ఫిర్యాదు చేయండి. ఎవరినైనా నియంత్రిస్తాం, నిషేధిస్తాం. కానీ నియంత్రణ చేసేటప్పుడు మాకు సమాచారమే లేకుంటే నియంత్రించలేము. రాజు, నువ్వు ఒక బాధ్యత గల పౌరుడివి, అందులో జర్నలిజంలో ఉన్నావు. ఇంత పెద్ద సమాచారం తెలిసి దాచిపెడితే కూడా తప్పే. తక్షణమే ఏసీబీ వాళ్ళకు కంప్లైంట్ చేయి, అతన్ని లోపలేపిస్తాం. లాస్ట్ వన్ రాంబాబు, అమ్మ న్యూస్ ఛానల్. గ్రామాలలో భూములు అంటే రికార్డులలో భూములు పెరిగినాయి. అటు శ్మశాన వాటికలతో మొదలు పెట్టుకుంటే ఇటు చెరువు సీలింగ్ ల్యాండ్లు కానీ మొత్తం భూములన్నీ కబ్జా అయిపోయినాయి. భూములలో రికార్డులు మొత్తం పెరిగిపోయినాయి. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ ఏమైనా నిర్ణయం తీసుకుంటా? ఇప్పటికే మాడ్యూల్స్ కూడా ఇంకా చేంజ్ కాలేదు, ఇప్పుడు ఈ రోజు తను ఆగిపోయినాయి. అంటే వాటిని ప్రక్షాళన చేయడానికి ధరణి పోర్టల్నే తీసి భూమాత చేసి ప్రక్షాళన చేసి పెరిగిన భూములు తగ్గిన భూములను అన్నిటిని కూడా లెక్కలేసి వాస్తవ పరిస్థితులు 2014 కంటే ముందున్న పరిస్థితులు 2024లో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకొని రికార్డుల ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. ధరణి కమిటీని వేసినాం. దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, నిపుణులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి నివేదిక మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎవరు? सर मोहम्मद रियाज अहमद, सियासत टीवी. 5 minutes లో పూర్తి చేద్దాం. मोहम्मद रियाज अहमद, सियासत टीवी. सर, आप मूसी रिवर ब्यूटिफिकेशन हाँ भाई में बहुत ज्यादा दिलचस्पी ले रहे हैं. हाँ बोलो। लेकिन उसी के करीब उस्मानिया जनरल हॉस्पिटल है, उसे बचाने के लिए आप क्या करेंगे? नहीं, अभी हाईकोर्ट में उस्मानिया जनरल हॉस्पिटल डिमोलिशन या कंस्ट्रक्शन के लिए हाईकोर्ट में केस चल रहा है. हाईकोर्ट के आदेश के अनुसार हम लोग उसके ऊपर कदम उठाएंगे. और जो भी हेरिटेज है, हमारा हेरिटेज प्रिसिंक्ट्स को हर जगह में बचाने के लिए उसका एक नया तरीका से हम मूसी के साथ साथ हेरिटेज भी उसमें मिला दे के एक प्लानिंग बना रहे. वो हेरिटेज हर छोटे बड़े हेरिटेज को हम बचाने के लिए कोशिश करेंगे. నెక్స్ట్ సార్ చెప్పండి సార్. లాస్ట్ 10 నిమిషాలు జర్నలిస్ట్ అంశాల మీద పేరు చెప్పు. కిరణ్ కుమార్, ప్రజాపక్షం. రైట్, ఏంటది? జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అంశము. జవహర్లాల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఇది చాలా సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్. కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అనేక చిక్కుముడులు విప్పుకొని ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. గవర్నమెంట్ వైపు పెండింగ్ ఉంది. చాలా మంది దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు. 60 మంది చనిపోయినారు. కాస్త
అంటే వాస్తవంగా ప్రత్యేక దృష్టి నాట్ పెట్టండి ఓన్లీ మీరు. మీ మీద జవహర్లాల్ అందరూ ఆకాంక్షలు ఉన్నవి. మిత్రమా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చినా, జర్నలిస్టులకు ఇచ్చినా, ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చినా, కాంగ్రెస్ ఉన్నప్పుడే మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో అయినా కాంగ్రెసే ఇస్తుంది. నేను ముందే మీకు స్పష్టంగా చెప్పిన, ప్రెస్ అకాడమీ చైర్మన్ను నియమిస్తాం. మీరు అతని దగ్గరికి వెళ్ళి ఒక జవహర్ నెహ్రూ సంఘమే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య పరిష్కరిస్తాం, మిగతా వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. మీరు సంఘాలన్నీ కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళండి, వారితోని సొసైటీతో మాట్లాడండి. వారితో మాట్లాడిన తర్వాత మాకు ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉన్నారు, వారితో కూర్చోండి. వారు అన్ని తీసుకొచ్చి సమస్యలు వాటికి పరిష్కరించే సూచనలు తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా పెండింగ్ ఉన్నది, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, వాటిని కూడా సరైన విధంగా చర్యలు తీసుకుంటాం. నేను మీకు ఇచ్చే సూచన ఒకటే, అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడం మంచిది, చూస్తా అని చెప్పడం తప్ప దానికి ఏం పరిష్కారం దొరకదు. ప్రెస్ అకాడమీ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, వారిని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన. వివిధ సంఘాలను అందరిని కూడా పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు ఏంటో తీసుకోండి. అదేవిధంగా మా ఏఎండ్పిఆర్ మినిస్టర్ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అందరితో మాట్లాడి వాటిని పరిష్కారం చేసే సూచనలతో రండి అని. మీరు ఎంత తొందరగా వాళ్ళతో కూర్చొని మీ సమస్యలు దానికి పరిష్కారం రెండు మీరే తీసుకొని రావాలి. ఎందుకంటే దాని పరిష్కారం కూడా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అవి తీసుకొని వచ్చిన మరుక్షణం వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. No, no, I am not allowing anything. Please. వసంత్ ఫోటోగ్రాఫర్ శుభాకాంక్షలు. మైక్ తీసుకున్న వాళ్ళు మాట్లాడండి. మైక్ తీసుకున్న వాళ్ళు మాట్లాడండి. ఫోటోగ్రాఫర్స్ కి మిమ్మల్ని ఆపుతున్నాను. ఐఎన్పిఆర్ ద్వారా పేరు వసంత్ ఫోటోగ్రాఫర్. ఐఎన్పిఆర్ ద్వారా ఆగస్ట్ 19th కి ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ చేసేవాళ్ళు. గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక 10 సంవత్సరాలుగా లేదు, మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉందా? ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, ఉన్నట్టుగాని గత ప్రభుత్వం నిర్వహించలేదు అనేది. తప్పకుండా మా ఐఎన్పిఆర్ మంత్రి గారు చెప్తే, అదేవిధంగా అకాడమీ చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇట్లాంటి మంచి సాంప్రదాయాలు ఏమున్నా కూడా పునరుద్ధరిస్తాము తప్పకుండా. వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ప్లీజ్. సీఎం గారు, కుమార్ సకాల్ పత్రిక ఇటు సార్, మీకు ముందుగా 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఏం ఆరోపణలు లేకుండా పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్. రైట్. ఇంకోటి అయితే మొన్నటిదాకా ఈ ఎంఐఎం అటుంటే అటు ఇటుంటే ఇటు గవర్నమెంట్, మీరు మళ్ళీ నిన్న పొత్తు ఏదో కలిసినట్టున్నది, మీ దిక్కుందా వాళ్ళ దిక్కున్నదా? ఓకే. అంటే మీరు ప్రభుత్వానికి పార్టీకి లింకు పెట్టకండి. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులందరినీ ప్రతి ప్రోగ్రాంలో కిషన్ రెడ్డి, రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టాలని సెక్రటేరియట్ ముందల శిలాఫలకం మీద కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారి పేరు పెట్టినాం. వారి స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో అందరం పార్టిసిపేట్ చేస్తాము. మీరు హైదరాబాదులో పెట్టిన మెట్రో ప్రారంభోత్సవం కావచ్చు, నిన్న ఎల్పీ స్టేడియంలో పెట్టిన ఇఫ్తార్ విందు కావచ్చు, ఇవి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు. అందులో అన్ని పార్టీలు కాదు, అది ప్రభుత్వ కార్యక్రమం. రాజకీయాలకు వచ్చినప్పుడు గాంధీ భవన్లోకి వచ్చి మేము కూర్చున్నా, దర్శలాం పోయి వాళ్ళతో మేము కూర్చున్నా, అప్పుడు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వానికి అంటే గతంలో చేసిన వాళ్ళు ప్రభుత్వానికి పార్టీకి తేడా లేదు, పార్టీకి కుటుంబానికి తేడా లేదు అని ఏదైతే విధానం తెచ్చిందో మాది అట్లా లేదు. కుటుంబం వేరు, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఈ కలగాపుల్గం అయిపోయిన గతంలో ఇప్పుడు సవరిస్తున్నాం. నో ప్లీజ్, ఐ యామ్ నాట్ అలోయింగ్. నో క్లోజ్. ఇక్కడ ఒక రెండు క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఐ యామ్ నాట్ అలోయింగ్. నో ఐ యామ్ నాట్. ఈశ్వరెడ్డి వస్తున్నాను, నీకు చెప్పిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇది. జర్నలిస్టులకు సంబంధించి సొసైటీలలో సభ్యులుగా ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తారా? సొసైటీలకు సంబంధం లేని లోకల్ విలేకరులకు పరిస్థితి ఏమిటి? ఏమో, అది ఇప్పుడే ప్రశ్న వస్తుంది. మీరు అందరు కలిసి ఏం సూచన చేస్తారో దాని మీద చర్చించి ప్రభుత్వం, అంటే ఇప్పుడు సొసైటీలో లేని వాళ్ళు జర్నలిస్టులు అంటే ఇప్పుడు చాలా రకరకాల సంస్థలు వచ్చినాయి. దానికి ఎంత సీనియారిటీ ఉండాలి, దానికి అసలు గుర్తింపు ఉండాలనా లేదా, గుర్తింపు ఉంటే ఎంత సీనియారిటీ ఉండాలి, ఇవన్నీ విధి విధానాలు మీరు ఫిక్సప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఎవరికి వాళ్ళు జర్నలిస్టులు మనం క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే జర్నలిస్ట్గా వాళ్ళ గుర్తింపు ఏంది, గుర్తింపులో సీనియారిటీ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా
సీనియర్ జర్నలిస్ట్గా 50 సంవత్సరాలు తెలంగాణలో అన్ని పరిణామాలు చూసిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొన్ని విధి విధానాలు ప్రభుత్వానికి సూచన చేయండి. దాంట్లో మేము ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది ముందుకెళ్తాం. ఇంకొకటి నో 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 ప్లీజ్ పదవి నో నో ఐ డోంట్ అలో నో నో ఎవరికి అవకాశం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్. ప్లీజ్ ఐ డోంట్ అలో. లిజన్, దట్స్ ఆల్. పదవి విరమణ అయిన అధికారులు ఇప్పటికీ చాలా శాఖల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వారిని వెనక్కు పంపిస్తారా? ఆల్రెడీ నివేదిక తెప్పించినాం. 1080 మంది ఉన్నారని ఒక నివేదిక వచ్చింది. దాని మీద నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అవసరం లేకున్నా పదవులలో కొనసాగించే విధంగా ఎవరు ఉన్నారో లిస్టు తయారు చేయమన్నాం. ఒకరొకరిని అవసరం లేని వాళ్ళను తొలగించే ప్రక్రియ చేపట్టినాము. నెక్స్ట్ 2-3 మంత్స్లో దాన్ని వేగవంతం చేస్తాం. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ లేకుండా మనం కొందరిని ఇంటికి పంపితే కూడా అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే కొన్నిసార్లు ఇబ్బంది అవుద్ది. కొన్నిసార్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావాల్సిన వాళ్ళు అని చెప్పి కొంతమందిని నియమించారు. ఈ రెండింటిని అధికారులతో విశ్లేషించి పరిపాలనపరమైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఆల్రెడీ కొంతమందిని తొలగించడం జరిగింది. భవిష్యత్తులో అవసరం లేని వాళ్ళందరినీ తొలగిస్తాం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఈశ్వరెడ్డిని. ముఖ్యమంత్రి గారు, మీ రాజకీయ జీవితంలో 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి బాధాకరమైతే, ఇంకోటి చాలా సంతోషకరమైన సంఘటన. సో మీరు ముఖ్యమంత్రి కావడంతో సంతోషంగా ఉన్నారా? ఇంకా అచీవ్మెంట్ చేయాల్సింది ఏమైనా ఉందా? అట్లాంటిది ఏమైనా చెప్తే బాగుంటుంది. అంటే బాధపడితే కుంగిపోవడం, సంతోషం వస్తే పొంగిపోవడం, ఇవన్నీ నేను పెద్దగా ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకంటే ఏదైనా పార్ట్ ఆఫ్ ద గేమ్. మనం ఏం చేస్తే అది మనకు వస్తుందని నేను బలంగా నమ్ముతా. నేను చాలాసార్లు అంటే బీట్ చూసే జర్నలిస్టులకు చెప్తా, అన్నిటికంటే ప్రకృతి గొప్పది, ప్రకృతి అన్నిటిని పరిష్కరిస్తుందని. సో ఇప్పుడు కూడా నా విషయంలో కూడా సాధించింది చాలా గొప్ప విషయం. ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఎక్కడనో మారుమూల ప్రాంతాల నుంచి జడ్పీహెచ్ఎస్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇక్కడికి రావడం అనేది డెఫినెట్గా యాజ్ ఎ ఇండివిజువల్ నాకు పెద్ద ఏమంటారు గౌరవం, గుర్తింపు. భవిష్యత్తు అనేది మనం ఏం చెప్తాం చెప్పు, ఏ దారి ఎట్లయినా ఓపెన్ కావచ్చు. నేను జడ్పీటీసీ అయినప్పుడు ముఖ్యమంత్రి అవుతాను మనం అనుకున్నామా? కాలేదు కదా. ఇక్కడి వరకు వచ్చినాం. ఈరోజు ఇక్కడి నుంచి కూడా భవిష్యత్తులో మనం మంచి చేస్తే, ప్రకృతి మీరందరూ సహకరిస్తే ఇంకా ఎక్కువ కాలం ఇందులో ముందుకెళ్ళవచ్చు. ఆ పైన అంటారా, ఇంకా ఆ పైన అది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి గారు. ఓకే సార్, అధ్యక్షుల వారి అనుమతితో ఈ టీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్, జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ, తెలంగాణ స్మాల్ అండ్ మీడియం పేపర్ అసోసియేషన్ బాధ్యులు ఇద్దరు ముఖ్యమంత్రి గారికి చిరు సత్కారం, ఎందుకంటే సెంచరీని విజయవంతంగా కొట్టినందుకు వారికి ఒక చిరు సత్కారంతో ఒక నిమిషం పైకి రావాలి. నరేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, దొంతు రమేష్ గారు, కిరణ్ కుమార్ గారు, వంశీ కుమార్ గారు, రవికాంత్ రెడ్డి గారు, గంగాధర్ గారు, హరి గారు, శంకర్ గౌడ్ గారు, హమీద్ షౌకత్, శ్రీనివాస్ గుండారి, యూసుఫ్ బాబు, బాలకృష్ణ. ఇంకా 10 ఏళ్ళు ఉంది కదా, మాట్లాడుకుందాం లేదు మిత్రం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మాట నిలబెట్టి వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.